ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 భారమునిదే 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 గురుదేవా. పారములేని సంసార వారికి కారణ చేసే భారమునిదే 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 గురుదేవా. భారములేని సంసార వారిది కారణ చేసే భారమునిదే. ఇంద్రియ గణము ఈశానత్రయము కటకట పెట్టగా కలుగదు నీ స్మరణ. ఇంద్రియ గణము ఈశానత్రయము కటకట పెట్టగా కలుగదు నీ స్మరణ. మోహములో పడి మూర్ఖుడనగు వేళ నీపై చిత్తము నిరుపగలేను. అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థింతు. అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థింతు. నేనజ్ఞానమునా నిన్ను మరచినను కరుణామయుడా మరవకు నన్ను. నేనజ్ఞానమున నిన్ను మరచినను కరుణామయుడా మరవకు నన్ను. భారమునిదే భారమునిదే అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానమును అమరనీయదు. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరనీయదు.
బహిర్ముఖంబగు ప్రవృత్తి నన్ను బహువిధములా భంగపరచును. బహిర్ముఖంబగు ప్రవృత్తి నన్ను బహువిధములా భంగపరచును. అభ్యాస వైరాగ్య ఆచరణ స్వరూపగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. అభ్యాస వైరాగ్య ఆచరణ స్వరూపగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. భారము నీదే, భారము నీదే, భారము నీదే గురుదేవా. భారములేని సంసార వారిది తారణ చేసే భారము నీదే, భారము నీదే. అష్టాక్రూర్ జనక మహారాజుకి ఉపదేశం చేస్తున్నారు. అందులో మొట్టమొదటి శ్లోకం ఉపదేశంలో మొట్టమొదటి. ఎన్నోసార్లు చూసాం మనం, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడవచ్చు, అట్లా ఉంటాయి ఇవి. నా పృథ్వీ న జలం నాగ్ని న వాయుర్ద్యౌర్న వా భవాన్ ఏషాం సాక్షిణం ఆత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. జనక మహారాజు అంత ముందు ప్రశ్న, సుఖం ఎట్లా వస్తుంది, హాయిగా ఎట్లా ఉండదు, శాంతం ఎట్లా వస్తుంది, మోక్షం ఎట్లా వస్తుంది? ఇటువంటి ప్రశ్న అడిగారు. జనక మహారాజు అడిగిన వాడికి అష్టావక్రుల వారు సూటిగా సమాధానం చెప్తున్నారు. మోక్షం ఎట్లా వస్తుంది? ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నారు. అంటే 10 రకాలు చెప్పకుండా ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుందని మనం చూస్తే ఎన్నో ఉన్నాయి మనకి. క్లుప్తంగా సూటిగా సూత్రప్రాయంగా ఇంతే చాలు అన్నట్టుగా చెప్తున్నాను. నా పృథ్వీ నా జలము నా అగ్ని, నువ్వు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ పంచభూతాలు అంటారు. పంచభూతాలు ఏంటంటే అంత గుర్తుపెట్టుకోకలేదు, మనం అంతా కలిపి ప్రకృతి అన్నాం. ప్రపంచం అంతా ప్రకృతితో తయారవుతోంది. అన్నీ కలిపి చరాచరములు, కదిలేవి కదలవి, జీవం ఉన్నవి జీవం లేనివి అన్నీ కలిపి మనం ప్రకృతి అన్న మాటతో చెప్తే, ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి అంటే ఎక్కడి నుంచో వచ్చింది. మొత్తానికి పరమాత్మ నుంచే వచ్చిందో ఎక్కడి నుంచో వచ్చింది. మనకు కనిపించేదంతా కూడా ప్రకృతితో తయారవుతుంది. సరే, వాటిని గురించి కూడా, కనిపించే దాని గురించి కూడా ఎక్కువ విచారణ చేయక్కర్లేదు.
ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వెవరు, నీ సంగతి చూసుకోవాలి. అది మనం నేనెవరు అన్నమాట. కోపం నేనెవరు. గురువు గారు ఉపదేశించేటప్పుడు నువ్వెవరు అని చెప్తున్నారు. అంటే ప్రశ్న వేసి చూసుకో. ప్రశ్న వేస్తే సమాధానం కూడా ఆయన చెప్తున్నారు. క్లుప్తంగా ఏం చెప్తారంటే ఈ పంచభూతములు నీవు కావు. పంచభూతములు అంటే ఎక్కడో ఉన్నాయండి పంచభూతాలు, అవి నేనా అంటే అట్లా కాదు. పంచభూతములతో తయారైనటువంటి శరీరము, మనస్సు, ఇంకేమేమి చెప్పుకున్నా సరే, ప్రాణములు, ఇంద్రియములు విడివిడిగా చెప్పుకుంటే అవి ఇవి అవి అని చెప్పచ్చు. అంతా కలిపి శరీరము, మనస్సు 2 మాటల్లో చెప్పచ్చు. ప్రస్తుతం నేను అంటే మనకున్న అనుభవం ఏంటి? శరీరం, మొట్టమొదటి శరీరం ఇట్లా స్థూలంగా కనపడుతుంది. ఈ శరీరాన్ని నడిపించడానికి లోపల ఒక మనస్సు ఉంది. అట్లాగే ప్రాణం అంటే ఒక శక్తి ఉంది కదిలించడానికి, పనిచేయించడానికి. ఇదంతా కలిపి ఒకటి నడుస్తోంది. అది నేను. నన్ను నేనే నడిపించుకుంటున్నాను అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుడు. అవి నువ్వు అవుతావా కావా? అస్సలు నువ్వెవరు? ఇది ఆయన అడిగిన ప్రశ్నకి దుఃఖం ఎట్లా పోతుంది, మోక్షం ఎట్లా వస్తుంది, శాంతం ఎట్లా వస్తుంది, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం ఏంటంటే నీ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకో. ఎప్పుడు చెప్పినా ఇదే ఈ శాస్త్రం మొత్తం. ఏ శ్లోకం తీసుకున్నా దాదాపుగా అదే అర్థం వస్తుంది. నీ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకో. పైకి కనిపించేది ఏంటి? మారిపోయేటటువంటిది. పంచభూతములు అనే పేరు తీసేసి ప్రకృతి అన్నాం. ప్రకృతి అనే పేరు కూడా తీసేసి ఇంకా తేలిగ్గా అర్థం కావడం కోసం మారిపోయేటటువంటిది అని చెప్పుకుందాం. మారిపోయేటటువంటిది నువ్వు కాదు అంటున్నారండి. ఏది మారిపోతుంది అంటే మనం ఊహించగలిగినంతలో అన్నీ మారిపోతున్నాయి. మన కంటికి కనపడేవి, చెవులకు కనపడేవి, స్పర్శకు తెలిసేవి, ఇట్లా ఏవేవేవేవేవి మన అనుభవానికి కానీ ఊహలకు కానీ వస్తున్నాయి. అన్నీ మారిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని అనుభవాల్ని కలిగించేటటువంటి మన మనస్సు కూడా మారిపోతుంది. ఒకవేళ అవతల ఏదో కరెక్ట్గా ఉందండి, ఒక అనుభవం, ఒక పదార్థం మారకుండా ఉంటుంది అన్నప్పటికీ మన మనసు మారిపోతూ ఉంటుంది. కాబట్టి అనుభవం మారుతుంది. ఇట్లా మారిపోయేటటువంటి ఈ ప్రపంచంలో నువ్వెవరు అంటే మారకుండా ఉండేది అన్న అర్థం వస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అన్నీ ఒకవైపు ఉన్నాయి, నేను ఇంకొక వైపు ఉన్నా. ఏంటి ఇక్కడ విభాగం ఎట్లా చేసాం? ప్రపంచం మొత్తాన్ని విభాగం చేయండి అంటే రకరకాల విభాగం చేయొచ్చు. మన ఏదో మ్యాప్లో అటెండ్ చూపించి ఇది ఈ దేశం ఈ దేశం ఈ దేశం అట్లా విభాగం చేయొచ్చు. కొండలన్నీ ఇవి, నీళ్ళన్నీ, సముద్రాలు ఇవి, భూమి అంతా ఇది, ఇట్లా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రపంచం మొత్తాన్ని 2గా విభాగం చేశారు. ఏ రకంగా? మారిపోతూ ఉండేటటువంటి ప్రకృతి అంతా కలిపి, ఇంకొకటి మారకుండా ఉండేటటువంటిది. చాలు, ఈ 2 మాటలు గట్టిగా గుర్తుపెట్టుకుంటే చాలు. నేను చెప్పింది అదనమాట. ప్రకృతి అంటే కొంచెం వివరంగా చెప్పారు. పంచభూతములు వాటి పేరు చెప్పి మనం అవి కూడా గుర్తుపెట్టుకోకర్లా. ప్రకృతి అనొచ్చు. ప్రకృతి అంటే ఏంటి అంటే మారిపోయేదంతా ప్రకృతి అనుకోవచ్చు.
ఇప్పుడు నువ్వెవరు అంటే మొదలుపెట్టినప్పుడు చూస్తే కొంచెం తికమకగా ఉంటుందండి. ఏం ఆలోచించకుండా చెప్తే నేను ఇదే అని శరీరాన్ని చూపిస్తాను. శరీరం మరి మారిపోతుంది కదండి అంటే మారిపోతే మటుకేంటి అయితే నేనే అది అంటే నేను కూడా మారిపోతున్నాను అన్న అర్థంలో చెప్పుకుంటారు. నేను చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాను, ముసలితనం ఆ రోగం వచ్చినప్పుడు మరణం వచ్చినప్పుడు అంత మార్పులు వస్తున్నాయిదా నేను మారుతున్నాను అన్నట్టుగా ఉంటాడు. ఇది ఒక దృష్టి అండి. దీన్ని కొంచెం విచారణ చేసి చూడు అన్నారు. ఎందుకు విచారణ చేయాలి, ఎందుకు ఆలోచించాలి, ఎందుకు ప్రశ్నించాలి అంటే నువ్వు అడిగింది ఇక్కడ దొరుకుతుంది. ఏంటి అడిగాడు? మోక్షం ఎట్లా వస్తుంది, వైరాగ్యం ఎట్లా వస్తుంది, జ్ఞానం ఎట్లా వస్తుంది, ఇట్లాంటి ప్రశ్నలు వేశాడు జనక మహారాజు. మోక్షం అంటే ఏంటి అది కూడా తెలుగులో చెప్పుకుందాం. ఏంటంటే ఎప్పుడు హాయిగా ఉండటం. మోక్షం అంటే విడుదల, బంధం నుంచి విడుదల. నాకు ఏ బంధం లేదు, నేను స్వేచ్ఛగా ఉంటాను అంటే మోక్షం. ప్రపంచ వ్యవహారంలో కూడా అందరూ ప్రతివాడు స్వేచ్ఛగా ఉండాలి, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ప్రపంచం కూడా నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, కనీసం నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, స్వేచ్ఛ అనుకుంటాం. ప్రపంచంలో అటువంటి స్వేచ్ఛ దొరకదు. అంటే పూర్తిగానే కాదు, కొంతవరకు స్వేచ్ఛ ఉన్నా పూర్తిగా నీకు స్వేచ్ఛ ఉండదు. ఎన్నో 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 ఉన్నాయి నీ చుట్టూ, అన్నిటి మీద ఆధారపడుతున్నావు, ఆధారపడవలసి వస్తుంది. సంఘం ఉన్నది, మన కుటుంబం ఉన్నది, మనం తీసుకోవాల్సిన ఆహారం, తీసుకోవాల్సిన నీరు, ఇదంతా ఉన్నాయి. వీటన్నిటి మీద మనం ఆధారపడి ఉన్నాము. మరి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే దానికి సమాధానంగా చెప్తున్నారు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు. ఏంటి ఇక్కడ తెలుసుకోవడంలో విశేషం? ఇప్పుడు చెప్పినట్టు మారిపోయేది మారనిది అనే రెండు విభాగాలు చేస్తే నువ్వు ఎందులో చేరుతావు? మారిపోయే దాంట్లో చేరుతావా, మారకుండా ఉండే దాంట్లో చేరుతావా అన్న రెండు పార్టీలు ఉన్నాయనుకోండి. నువ్వు ఏ పార్టీలో ఉంటావు? గెలిచే పార్టీలో ఉన్నావు. ఏ పార్టీ గెలవబోతోంది ఊహించి అందులో ఉండాలి. ఇక్కడ మనం మారకుండా ఉండేటటువంటి పార్టీలో చేద్దాం. అంటే నీ ఇష్టం వచ్చి చేరటమా, నీ ఇష్టమైతే ఈ పార్టీని రేపు పొద్దున పార్టీ మార్చేయటమా? అట్లా కాదు. ఏది నిజం, ఏది యథార్థం? నేను మారుతున్నానా, మారటం లేదా? నేను మారుతున్నాను అని సరే ఒప్పుకుందాం, మారుతున్నాను, ఏం చేస్తాను, చేసేదే లేదు. కాదు నేను మారటం లేదు, మంచిదే, ఇంకా మంచిది. దీనికోసం ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి, అంతకంటే ఏం లేదు. తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానం అంటే. తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? మారిపోయేదా మారందా అన్నదాన్ని కొద్దిగా ఆలోచించి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవడానికి వస్తుంది? దాన్నే విచారణ, ఎంక్వైరీ అన్నమాట. ఏమిటిది 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 అని ఊరిలో కొత్తగా వచ్చామనుకోండి, ఈ ఊరు ఏంటి, ఎక్కడున్నా మేము ఫలానా చోటుకి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని ఒకరినో ఇద్దరినో అడుగుతూ మళ్ళీగా వస్తాం. అది విచారణ. అట్లా ఇక్కడ నేనంటే ఎవరు అనే విచారణని చెయ్యమని ఈ శాస్త్రం చెప్తోంది. అష్టావక్రులు గారు చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ పోవాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదని పంచభూతాన్ని చెప్పారు. మనం అన్నిటిని కలిపి ఏమనుకున్నాం? మారిపోయేది ఏది నువ్వు కాదు అంటున్నాడు. ఏది మారిపోతుంది? శరీరం మారుతోంది. తర్వాత మనం ఇంద్రియములు అంటాం, అది కూడా శరీరంలో భాగం అనుకోండి. కొంచెం వివరంగా చెప్పుకోవడం కోసం ఇంద్రియములు అంటే పనిచేసే అవయవాలు, తెలుసుకునే అవయవాలు, పంచ జ్ఞానేంద్రియములు అంటారు. కన్ను, ముక్కు, చెవులు ఇట్లాంటివి. ఇవి మారుతున్నాయా? మారుతున్నాయి, మారిపోతున్నాయి. ప్రాణము అంటాం, అంటే శరీరాన్ని నిలబెట్టడానికి కావాల్సినటువంటి శక్తి, అది కూడా మారుతూ ఉంటుంది.
ఒకసారి శక్తి తక్కువగా ఉంటుంది, ఒకసారి శక్తి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి జడంగా మొద్దుగా ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. ఇట్లా నాలో ఫలానా ఉంది ఫలానా ఉంది ఫలానా ఉంది అని అనిపిస్తే వాటన్ని ఒక్కొక్క దాన్ని మనం ఈ ప్రశ్న వేస్తుడా, ఇది మారుతుందా మారట్లేదా, మారుతుందా మారట్లేదా. మనస్సు ఉన్నది. మనస్సు అంటే ఏంటి చెప్పడం చాలా కష్టం అండి. ఊరికి అందరూ మనస్సు అంటాం. మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే దాన్ని ఇట్లా ఇట్లా అని వివరంగా చెప్పడం కష్టం. కానీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు మనస్సు అంటే ఏమిటి. లోపల ఏదో పనిచేస్తోంది, ఆలోచనలు, ఊహలు, బాధలు, భయాలు, మంచి చెడులు, సుఖ దుఃఖాలు, ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి కదా, అంతా కలిపి మనస్సు. ఇది అందరి అనుభవంలో ఉంది కాబట్టి ఇట్లా అని చెప్పకపోయినా పర్వాలేదు. ఆ మనస్సు ఇప్పుడు ప్రశ్న మారుతుందా మారటం లేదా అంటే మారిపోతుంది, క్షణక్షణం మారిపోతుంది. ఇవన్నీ ఉంటే మరి మారకుండా ఉండేది ఏదైనా ఉన్నదా? దీన్ని ఇవి శాస్త్రంలో చెప్తున్నారు. నువ్వు ఇది అని చెప్తున్నారు ఇక్కడ. నేను చెప్పకముందు అంటే ఆ సమాధానం, ప్రశ్న వేసి సమాధానం గురువు గారు చెప్పే లోపల మనం కూడా మన సొంతంగా కృషి చేసి విచారణ చేసి తెలుసుకోవచ్చు, ఏంటి అసలు మారకుండా ఉండేది ఏదైనా ఉందా. అంటే ఏం లేదు, తేలిగ్గా తెలుస్తుంది. కొద్దిగా ప్రశ్న వేయకపోవడమే మన పొరపాటు. ప్రశ్న వేయకుండా నెట్టుకొస్తున్నాం. ఒకసారి ప్రశ్నించడం మొదలు పెడితే తేలిగ్గానే తెలుస్తుంది. నేను మారుతున్నానా మారడం లేదా, మారకుండా ఉండేది ఏదైనా ఉన్నదా అంటే మనం మాట్లాడే మాటల్లోనూ, మాటల వెనకాల ఏముంటాయి ఆలోచనల్లోనూ, ఆలోచన వెనకాల ఏముంటాయి అనుభవాలు. మన అనుభవాలు, రకరకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి మనకి. ఆ మాటల్లో, ఆలోచనల్లో, అనుభవాల్లో రెండు రకాలుగానే ఉంది. రెండు రకాలుగా అనుభవం, రెండు రకాలుగా మాటలు కూడా చెప్తూ ఉంటాం. ఇది మారిపోతున్నట్లు చెప్తాం, మారకుండా ఉన్నట్లు కూడా మనమే అనుకుంటాం, అదే బయటకు కూడా చెప్తూ ఉంటాం. ఉదాహరణకి నేను కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, వింటున్నాను, ఈ మాట చెప్పాను అనుకోండి. కాసేపు అయినాక నేను నిలబడ్డాను, మాట్లాడడం లేదు, భోజనం కోసం ఎదురు చూస్తున్నాను అన్నారనుకోండి. మరి మార్పు వచ్చేసిందిగా నేనులో. ఎట్లా ఉంది? నేను కూర్చున్న నేను, నిలబడ్డ నేను, మార్పు వచ్చేసింది. మరి కూర్చున్నది నేను అంటావా? నేనే కూర్చున్నాను. నిలబడ్డది కూడా నేనే. ఆకలిగా ఉంది నేనే. నా కడుపు నిండింది అది నేనే. మాట్లాడుతున్నాను నేనే, వింటున్నాను నేనే. ఇట్లా అన్నిటికీ నేను అంటున్నాను. ఆ అనుభవాలు మారుతున్నాయి, గమనించాలి. ఇది గమనించాల్సింది. అనుభవాలు మారుతున్నాయి. కూర్చున్నటం, నిలబడటం, తినటం, పడుకోవటం, అటు నడుస్తూ వెళ్ళటం, ఎవరితోనో మాట్లాడటం, ఇవన్నీ మారుతున్నాయి. మరి అన్నిటికీ నేను అన్నమాటను కలుపుతున్నావు. నేను అన్నమాట ఒకటే నేను. ఇంకా గట్టిగా చూస్తే చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులో మనకు గుర్తున్నది అనుకోండి, 5 ఏళ్ల వయసులో ఫలానా ఊళ్ళో ఫలానా చోట ఫలానా స్కూల్లో చదువుకుంటూ ఏదో చేస్తుండేవాడిని అన్నారు అనుకోండి. ఆ శరీరం మనం గుర్తించుకోగలిగితే మన ఫోటోలు ఉంటున్నాయి. ఇప్పుడు అందరూ ఫోటోలు, ఆల్బమ్లు పెట్టుకుంటున్నారు. చిన్నప్పుడు నేను ఒక ఫోటో చూసుకుంటే తర్వాత 10 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో ఫలానా చోట ఫలానా పని చేస్తూ ఫలానా రకంగా ఉండేవాడిని. ఇట్లా మనకు గుర్తులు వస్తూ ఉంటాయి. ఇతరులు ఎవరిని అడిగినా కూడా మనం మాటలు చెప్తూ ఉంటాం, ఫలానా టైంలో ఫలానా వయసు. చూడండి,
శరీరంలో చూస్తే అమ్మాయి ఫోటో చూసుకున్న చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. మనస్సులో కూడా తేడా ఉంటుంది, మన జ్ఞానాల్లో తేడా ఉంటుంది, మన కోరికల్లో, మనం ఉండే పద్ధతుల్లో, మన ఆలోచన పద్ధతుల్లో మార్పులు వస్తుంటాయి. అన్నీ మారిపోయినాయి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాటిలో మారిపోయినాయి. చిన్నప్పుడు నిన్నటికి వాటికి మార్పు వచ్చింది. నిన్న కొంచెం ఆరోగ్యంగా ఉందని వాడు పొద్దు నుంచి ఏంటో నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అని అనుకుంటాను. ఎవరికి? నాకే. నేను మార్పు వచ్చేసింది. 5 నిమిషాల్లో మార్పు వస్తుంది, నిమిషానికి మార్పు వస్తుంది. ఎందుకని అంటే అది ప్రకృతి యొక్క లక్షణం. ప్రకృతి ఒక్క క్షణం కూడా అట్లా ఉండదు, మారుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదండి, హిమాలయ పర్వతం లాంటివి మారదు కదా, మారకుండా ఉంటాయండి. అవి మారుతూనే ఉంటాయి. ఒక వర్షం పడింది అనుకోండి, కిందంతా ఇసుక వస్తుంది, కొట్టుకొస్తుంది పైనుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? కొండలు కూడా కరిగిపోతుంటాయి, కరిగి చిన్న చిన్న ఇసుకగా వస్తుంటుంది కిందికి. భూమి మొత్తం మారుతూ ఉంటుంది, నేల మారుతుంది, చెట్లు మారుతుంటాయి, మన శరీరం కూడా మారుతుంది. కానీ మన అనుభూతిలో ఎట్లా ఉందంటే 2 రకాలుగా ఉన్నది. నేను మారుతున్నాను అన్నట్లుంది, మారటం లేదు అన్నట్లుగా కూడా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన మాట, నేను కూర్చున్నాను, నిలబడ్డాను, పడుకున్నాను, అప్పుడు అట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను, ఆ రోజు నా ఫలానా ఇట్లా పరిస్థితుల్లో నేను ఫలానా రకంగా బాధపడ్డాను. ఇవన్నీ ఒక రకం అయితే, ఇంకొకటి ఏంటి? వీటన్నిటికీ కూడా నేను 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 అనేది కలుపుతున్నామండి. అన్నిట్లో నేనుంది. ఈ పూట ఏం తిన్నారు అనుకోండి, ఏదో ఫలానా కూర, ఫలానా పచ్చడి, ఫలానా పులుసు, ఫలానా మజ్జిగ, ఇట్లాంటివి చెప్పుకుంటాము. అన్నిట్లో సమానంగా ఏముంటుంది అంటే అన్నం కలుపు తింటాం, అన్నిట్లో సమానంగా. అట్లా 5 ఏళ్ల వయసులో నేను అని అనుకోండి, నేను అన్న మాట పాడాం. ఆ నేను మారిపోయిందా? అదే నేనా? ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేను, 50 ఏళ్ళప్పుడు ఉన్న నేను అదే నేనా? లేక నేను కూడా మారిపోయిందా? అంటే మన అనుభవంలో మన భావం ఎట్లా ఉంటుంది? అదే నేను. చిన్నప్పుడు కూడా నేనే, మధ్య వయసులో నేనే, ముసలితనంలో నేనే, ఎప్పుడు చూసినా నేనే. ఆ నేను అన్న మాట ఏమో మారకుండా వాడుతున్నాం. మాటే కదండి అంటే మాట కాదు, మాటకు వెనకాల ఉన్న అనుభవం కూడా. మాటకు వెనకాల ఉన్న అనుభవాలు కూడా నేను అన్నది నేను మారటం లేదు అన్నట్లే అనిపిస్తుంది మనకి. అదే నేను అన్నట్లు అనుకుంటున్నాం మనం. ఇది నిజమా అది నిజమా అంటే మన ప్రతి మాటలోనూ, ప్రతి భావంలోనూ, ఆలోచనలోనూ ఒకటి మారుతున్నట్లు ఉంటుంది, నేనన్న మాట ఏమో మారనట్లుగా కూడా ఉంటుంది. 2 కలిపి చెప్తున్నాము. 2 కలిసిందేనండి, మారటం మారకపోవడం 2 కలిసి ఉంటుంది అంటే అది తప్పు అన్నారండి. అది కుదరదు. అట్లా మారేది మారంది కలిసి ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ నిజంగా కలవడానికి వీల్లేదు. మన ఉదాహరణలు, తెర మీద బొమ్మలు, లేదా పూర్వం అద్దంలో ప్రతిబింబాలు. ముఖం చూసుకుంటున్నప్పుడు అద్దంలో ఎవరు ముఖం చూసుకుంటే ఆ ముఖం పడ్డట్టు, ఏ వస్తువు దాన్ని ఎదుర్కొండా పెడితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం పడుతూ ఉంటుంది. అద్దం మారిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అక్కడ ఏం జరుగుతుంది? అద్దం మారకుండా ఉంటుంది, అద్దంలో పడ్డ ప్రతిబింబాలు మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఒకటి పడుతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది.
ఆ ఉదాహరణ చెబితే నేను అనేటువంటి ఒకటి ఉంది, అది మారడం లేదు, అద్దంలాగా ఉంటుంది. తక్కిన అనుభవాలన్నీ ప్రతిబింబాల్లాగా ఉంటాయి. కాసేపు ఈ అనుభవం, కాసేపు అనుభవం, కాసేపు ఈ అనుభవం, కాసేపు ఈ అనుభవం. ఈ అనుభవాలు వస్తూ పోతూ ఉంటాయి. నిరంతరంగా ఏవో అనుభవాలు వస్తూ ఉంటాయి. కానీ అన్నిట్లోనూ నేను అనేది వాడుతున్నాం. అందుకని ఈ ఉదాహరణ చెప్పారు. అద్దంలో ప్రతిబింబాలు, లేదా తెర మీద బొమ్మలు, మారేది రెండు కలుస్తున్నాయి. మళ్ళీ గట్టిగా ఆలోచిస్తే కలవడానికి వీల్లేదు. అద్దము ప్రతిబింబం ఎట్లా కలుస్తాయండి? మరి కనపడుతుంది కదంటే కనపడుతుంది కలిసినట్టు, కానీ నిజంగా కలవటం లేదు. నిజంగా కలిస్తే ఏమవుతుంది? వేరు చేయడానికి కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఒక బట్ట మీద ఏదైనా మురికి అంటింది అనుకోండి, దాన్ని తీసేయడం కోసం మనం సబ్బు, నీళ్లు అవన్నీ వాడతాం. ఆ అద్దంలో పడ్డ ప్రతిబింబాన్ని తీసేయడానికి ఏం చేస్తాం? అద్దం పక్కకు పెడితే పోతుంది. ఇంకోటి ఏంటంటే, పక్కకు పెట్టకపోయినా మనం బుద్ధిని ఉపయోగిస్తే ఊరికే కనపడుతోంది, కానీ అద్దంలో ఏ విధమైన మార్పు లేదు అని చెప్పగలుగుతాం. సినిమా చూస్తుంటే సినిమా తెర మీద బొమ్మలు వస్తున్నాయి, కలుస్తున్నట్టున్నాయి, కానీ నిజంగా కలవటం లేదు. ఎందుకని? సినిమా మొదలు పెట్టక ముందే ఉంది, ఉత్త తెర ఉంది. అయిపోయిన తర్వాత ఏముంది? ఉత్త తెర ఉంది. మరి బొమ్మలు కలిస్తే అంత తేలిక ఎట్టపోతాయి? తేలిగ్గా వెళ్ళిపోతాయి. మనకు కూడా అదే జరుగుతుందండి. మనకు ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. ఈ అనుభవాలన్నింటినీ కలిపి 3 రకాలుగా చెప్తుంటారు. మెలకువలో ఉండటం జాగ్రత్త అవస్థ అంటారు. కల వస్తుంది, నిద్రపోతున్న మధ్యలో కల వస్తుంది, స్వప్నావస్థ. తర్వాత గాఢ నిద్ర వస్తుంది, ఏం తెలియకుండా మొద్దులా అయిపోవడం, సుషుప్తి అన్నారు దాన్ని. ఇప్పుడు ఈ అనుభవాలు ఏమవుతున్నాయి చూడు అన్నారు. శాస్త్రంలో ఇవన్నీ బాగా చర్చ చేశారు పూర్వకాలంలోనే, మహర్షులు 1000 సంవత్సరాల నాడే. ఇప్పుడు మెలకువలో మనమంతా ఇంతమంది కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నాం, ఇదొక అనుభవం అనుకోండి. ఇట్లా కూర్చుంటుండగానే నిద్ర కునికిపాటు వచ్చింది, అందులో ఏదో కల వచ్చింది. అందులో ఈ ప్రదేశం కాకుండా ఇంకెక్కడో కొత్త ప్రదేశంలో ఉన్నాం, అక్కడ వేరే రకం మనుషులు ఉన్నారు, వాళ్ళతో ఏదో వ్యవహారం చేస్తున్నాం, అట్లా కల వచ్చింది అనుకోండి. మళ్ళీ మెలకు రాగానే అవి పోయినాయి, ఇవి వచ్చినాయి. మళ్ళీ కాస్త నిద్రబట్టి కల వచ్చినాయి, ఇవి పోయినాయి, అవి వచ్చినాయి. అనుభవాలు. గాఢ నిద్ర వచ్చింది, ఈ అనుభవం లేదు, ఆ అనుభవం లేదు, ఏమీ లేదు, ఉత్త నేను మాత్రం ఉంటుంది అక్కడ. ఈ వీటన్నింటి గురించి బాగా ఆలోచించి మహర్షులు ఏం తేల్చారంటే, మారకుండా ఉండేది ఒకటి ఉంటుంది, దాని మీద మారిపోయేటటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఈ మారిపోయే అనుభవాలు ఎన్ని కలిగినా మారకుండా ఉండేదానికి ఏ విధమైన లోపము ఉండదు. అద్దంలో బొమ్మల్లాగా, తెర మీద బొమ్మల్లాగా. ఇది వాళ్ళు చెప్పారని నమ్మాలంటే నమ్మక్కర్లే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం విచారణ అంటే అదే. మనకు మనమే సొంతంగా ఆలోచించి చూసుకోవచ్చు. రాత్రి కళ వచ్చింది, కళ్ళ ఏవో కనపడ్డాయి అనుకోండి, మెలకు వచ్చినా చూస్తే లేవు. ఎక్కడికి పోయినాయి అనుభవాలు? ఎక్కడికో పోయినాయి. ఇప్పుడు కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి, ఏమైపోతున్నాయి? గాఢ నిద్ర వచ్చింది, ఏమైపోతాయి ఇవన్నీ? ఏదో నిద్రపోయినప్పుడు ఉండవు, దక్కిన సమయాల్లో ఉంటాయి కదా అన్నారు అనుకోండి, అది కూడా పొరపాటే అన్నారు. ఎందుకు? మీకు కలిగే అనుభవాలు ఏ క్షణానికి ఆ క్షణమే. ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే 6 అక్షరాలు అనుకోండి. మాట్లాడుతున్నాను, చివరక్షరానికి వచ్చాడు, మొదటి అక్షరం పోయింది, 2వ అక్షరం అన్ని పోయినాయి. మళ్ళీ కొత్తగా ఏదో మాట్లాడా, పోయింది.
మళ్ళీ ఇంకోటేదో వచ్చింది, పోయింది. అంటే అట్లా కొద్ది క్షణాలే చూసుకున్నాం మనం. రోజంతా కూడా చూసుకోక్కర్లేదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకోవడం అంతా కూడా అక్కర్లేకుండా మనకు మనం సమాధానం చెప్పుకోవడం కోసం ఇప్పటికిప్పుడు కొద్ది క్షణాలు అటు చూస్తూ ఉంటే వచ్చింది పోయింది అనుకోవాలి. అది మారిపోయే అనుభవం. ఇట్లా కూర్చుంటున్నా దురద పట్టింది, ఇట్లా కోక్కున్నాను, ఏమైంది? అది వచ్చింది పోయింది. నేను ఎట్లా ఉన్నాను? దురద పుట్టక ముందు ఉన్నాను, గోక్కున్నప్పుడు ఉన్నాను, మళ్ళీ దురద తగ్గిపోయిన తర్వాత కూడా ఉన్నాను. ఇది రాత్రి నిద్రలోనూ ఉన్నాను, మెలకు వచ్చినాక ఉన్నాను, కల వచ్చినప్పుడు ఉన్నాను, ఆకలిగా ఉన్నప్పుడు ఉన్నాను, తింటున్నప్పుడు ఉన్నాను, ఆకలి తీరినాక ఉన్నాను. ఆ నేను మాటని అట్లా వాడుతున్నాం, అన్నిటితో కలిపి వాడుతున్నాము. ఇప్పుడు చెప్పింది ఏంటంటే వేరు చేసి చూడు, మారేదాన్ని మారదాన్ని వేరు చేసి చూడు. వేరు చేసి చూడటం ఎట్లాగూ అంటే నిన్న మనం అక్కడ చెప్పుకున్నాగా కౌశల్యం, ఏదో ఒక నేర్పరితనంతో వేరు చేయాలి. ఏంటి ఇక్కడ నేర్పరితనం? మామూలుగా రెండింటిని వేరు చేయండి, ఒక కత్తో బ్లేడో చాకు ఇట్లాంటివి తీసుకుని కోసి పడేస్తే అడిదొకటి ఇదొకటి వేరైపోతాయి. బియ్యంలో ఏదో ఒడ్లు మట్టి గింజలు ఉండేవనుకోండి, పూర్వం ఉండే అట్లా ఏరుకుంటూ ఉండేవాడు. వేరు చేయండి అంటే వేరైపోతాయి. పాలు నీరు వేరు చేయండి అని అనుకోండి, నీళ్లు బాగా కాసేపు మరిగిస్తే నీళ్లు పోతాయి, పాలు మిగులుతాయి. ఇట్లా వేరు చేయడానికి అంటే శుద్ధం చేయడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. మన దగ్గరే ఉన్నది అనుభవం ఏంటి? మారిపోయే అనుభవం, మారకుండా ఉండే అనుభవం. మన దగ్గరే రెండు మన దగ్గరే ఉన్నాయి. ఎట్లా వేరు చేస్తారు? వేరు చేసే పద్ధతి ఏంటి? బట్టలను ఉతికి మైల తీసేసినట్ట, పాలను కాచి నీరు తీసేసినట్ట, గిన్నెలు తోమి మసిని తీసేసినట్ట. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నదే చూపు, దృష్టి, చురుకుగా చూసేటటువంటి దృష్టి అంటే చూసే పద్ధతి. ఇక్కడ ఊరికే చూడటం అని కాదు, చూసేటటువంటి పద్ధతి. చూసే పద్ధతిలో నీకు ఒక మార్పు ఉపయోగించుకోవాలి. చూసే పద్ధతిని సూక్ష్మంగా, ఇక్కడ కావాల్సిన శక్తి అది, సూక్ష్మంగా చూడగలిగిన శక్తి. ఎందుకు నువ్వు పోయి అద్దంలో పడ్డ బొమ్మల్ని వేరు చేయమంటే అద్దాన్ని పగలు కొట్టేసేసి నేను వేరు చేశానండి అట్లా కాదు. అద్దం ఉంది, అద్దంలో బొమ్మలు ఉన్నాయి. అదే టీవీ తెర తీసుకోండి, టీవీది ఉంది, తెర ఉంది, తెర మీద బొమ్మలు వస్తున్నాయి. ఎట్లా వేరు చేయటం అంటే ఒకటి టీవీ కట్టేయండి, టీవీ కానీ సినిమా కానీ, లేదా అద్దాన్ని అట్లా మూసేయటం కానీ ఏదో చేస్తే బొమ్మలు లేకుండా పోతాయి, అదొకటి. రెండవది, అంత చేయక్కర లేకుండా అట్లా ఊరికే ఉన్నవాడు ఉన్నట్టే. ఇప్పుడు మనకి టీవీలో రిమోట్లో వస్తున్నాయి చూడండి, సినిమా తెలియదు వాడు ఎవడో పోయి ఆపాలి అవన్నీ లేకుండా ఇట్లా రిమోట్ ఇక్కడే కూర్చొని ఇట్లా నొక్కితే ఆగిపోతుంది. అట్లా మారేదేది మారందేది అని వేరు చేయడానికి అట్లా రిమోట్ లాంటిది నొక్కాలంతే. ఏంటి నొక్కడం? ప్రశ్న వేసుకోవడమే. మారేదేది మారందేది. పొద్దునున్నాను, ఇప్పుడున్నాను, పరిస్థితులు చాలా మారిపోయినాయి, అనుభవాలు చాలా 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 మార్పులు వచ్చేసినాయి. ఏది మారకుండా ఉంది. నేను ఎట్లా ఉండాలి? అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను. నడిచింది నేనా అంటే నడిచింది నేనే. మరి నడిచిన అనుభవం మారిపోయిందిగా. ఆ నడిచిన అనుభవాన్ని తీసేసి మిగిలింది ఏది? కూర్చున్నాను, ఇది కూడా మారిపోతుందిగా. కూర్చున్నాను అన్న అనుభవాన్ని తీసేసి మిగిలింది ఏది? ఇది సూక్ష్మ బుద్ధి. అంటే సూక్ష్మ బుద్ధి కావాలి, సూక్ష్మంగా చూడటం అంతే. చేతులతోటి కాళ్ళతోటి లేదా కళ్ళతోటి చెవులతోటి చేసే పని కాదు, సూక్ష్మ బుద్ధితో చేయాలి. ఏది మారటం లేదు, ఏది మారుతోంది. మనం ఇప్పటికిప్పుడే చేసి చూద్దామండి కదా. చూద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అనుకోండి. ఇందులో మారిపోయేటటువంటి అనుభవాలు చాలా వస్తూ ఉన్నాయి.
ఇప్పుడే మనం ప్రశ్నించుకోవచ్చు, మారకుండా ఉండే అనుభవం ఏంటి? ఓం అని అనుకోండి. ఇప్పుడు ఏం అనుభవం వచ్చింది మనకి? ఓంకారము, ఓం అనే శబ్దం యొక్క అనుభవం వచ్చింది. ఇప్పుడు రామ్ అని అనుకోండి. ఓం పోయింది, రామ్ అన్న అనుభవం వచ్చింది, మారిపోయింది. ఈ రెండు అనుభవాలు చూడండి, ఎంత ఇదంతా ఒక నిమిషం లోపల అనుకోండి. ఈ నిమిషంలో కలిగిన అనుభవం ఓం ఒకసారి, రామ్ ఒకసారి. ఓం అనుభవం వచ్చింది, పోయింది. ఎక్కడ? దాన్నే మనం మనస్సు అంటాం. ఓం చెవులు కనపడింది, చెవులు కనపడితే లోపల ఒక అనుభవం కలిగింది. ఓం ఓం అనేటువంటి మాట దేవుడికి గుర్తుగా దీన్ని చెప్తూ ఉంటాం. ఈ అనుభవం భావం కలిగింది. ఓంకారం యొక్క శబ్దము, ఓంకారం యొక్క అనుభవం కలిగింది, పోయింది. మళ్ళీ రామ్ అన్నాను. రామ్ యొక్క శబ్దము, దాని వెనకాల రాముడు, దేవుడు, ఇట్లా అనుభవ భావాలు కూడా వచ్చినాయి. అదొక అనుభవం, అది కూడా పోయింది. ఎందుకు పోయిందండి? దేవుడు ఎట్లా పోతాడు అంటే, దేవుడి గురించిన మన భావం పోతుంది. మన మనస్సులో భావాలు ఏర్పరచుకుంటే అవి పోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని ఇక్కడ మారకుండా ఉన్నది ఏది అని ప్రశ్న వేసుకోండి. ఓం రామ్. ఏది మారకుండా ఉంది? సూక్ష్మబుద్ధితో ఎవరికి వాళ్ళే చూసుకోవచ్చు. నీ లోపల నువ్వు చూసుకోమంటుంటావు, ఊరికి జనం చెప్పడానికి మామూలుగా. లోపల బయట అని కూడా లేదు ఇక్కడ. ఏది మారుతుంది, ఏది మారగల. ఓం పోయింది, రామ్ పోయింది. ఏది మారటం లేదు అంటే ఒక సూచన. ఈ కాసేపట్లో నేను చెప్పచ్చు, ఓం అన్నప్పుడు ఏదో ఉన్నది, రామ్ అన్నప్పుడు కూడా ఏది ఉంది అంటే ఓం వచ్చింది, కాసేపు ఉన్నది, పోయింది. తర్వాత రామ్ అనేది వచ్చింది, కాసేపు ఉంది, పోయింది అని ఎవడు గుర్తిస్తున్నాడు? తెలుసుకునేది ఎవరు అన్న మాటకు వచ్చామన్నాం. తెలుసుకునేది ఎవరు? ఇదే మన వేదాంతం ఎప్పుడు చెప్పుకునేది. ద్రష్ట ఎవరు, సాక్షి ఎవరు, ఇట్లా ఒక తెలివి ఉందండి, తెలుసుకునే శక్తి. అది ఏం చేస్తూ ఉంటుంది? ఆ శక్తి. మనసు అయితే ఈ పనులు ఆ పనులు చాలా చేస్తుంది. కళ్ళు ఇవి చూస్తుంటే, ముక్కు ఈ పని చేస్తుంది, చెవులు ఈ పని చేస్తుంది, ఇట్లా చెప్తున్నాం. లోపల ఏం చేస్తూ ఉంటుంది అంటే ఊరికి తెలుసుకోవడం. దేన్ని తెలుసుకుంటూ ఉంటుంది? రకరకాల అనుభవాలను తెలుసుకుంటూ ఉంటుంది. మారిపోయే అనుభవాలు ఎన్నో వస్తున్నాయి, వాటన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది. అంటే ఎట్లా ఉండాలి? అన్ని అనుభవాలు మారుతున్నా ఏదో ఒకటి మారకుండా ఉండాలి, ఉండి తీరాలి, ఉంటుంది అని మన అనుభవంలోనే ఉంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు చాలా మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఎవరి పని వాడి ముందు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఇట్లాంటివన్నీ ఉపయోగించి వాళ్ళ బుద్ధిని ఉపయోగించి పనులు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ బయట కాపలాదారు, వాచ్మెన్, సెక్యూరిటీ అంటున్నారు, అట్లా కూర్చుని ఉంటాడు. వాడు చూస్తాను ఏం పని లేదు వీడికి, ఊరికే కూర్చున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఏం పని లేదు, ఊరికే కూర్చుని ఉంటాడు. ఏంటి వాడి పని? వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తుంటారు. వీడు మనవాడా కాదా? అనుమానం వస్తే ఎవరు నువ్వు అని అడగాలి. ఎవరిని బట్టి వాడు లోపలికి పోనేకూడదు. వాడి పని ఊరికే చూస్తూ ఉంటాడు అంతే. పొద్దున్నీ సాయంత్రం అంతే, వాడు పని చూస్తూ ఉండటమే, చేసేదేం లేదు. వీడికి అనవసరంగా జీతం ఇస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. వాడు ఏం పని చేయట్లేదు, కానీ వాడు అవసరం ఉంది. మీకు తెలుసుకోవాలి ఎవడు వచ్చేది పోయేది. అటువంటిది ఒకటి ఉన్నట్లు మీ అనుభవంలో మీరు చూసుకోవచ్చు. ఓం, ఇప్పుడు వాచ్మెన్ అన్నట్టు చూశాడు, ఓం వచ్చింది,
పర్లేదు, మంచిది. రామ్ వచ్చింది, పోయింది, చూశాను. అట్లా ఎన్ని వచ్చినా అనుభవాలు. ఓం గురు 3 అక్షరాలు అనుకోండి. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇవన్నీ వచ్చినాయి, పోయినాయి. మీరేం చేశారు? తెలుసుకున్నారు. ఇన్ని అక్షరాలు వచ్చినాయి, పోయినాయి. అట్లా తెలుసుకునేటటువంటి శక్తి ఒకటి ఉన్నది. అది లేకపోతే ఎన్నో పదార్థాలు ఉన్నాయనుకోండి ప్రపంచంలో. తెలుసుకునే శక్తి లేకపోతే మనం అనుకుంటాం ఈ చెట్లకి, రాళ్లకి ఇట్లాంటి వాటి తెలుసుకునే శక్తి లేదు అనుకుంటున్నాం. లేకపోతే మన తలుపు ఉంది అనుకోండి, గోడలు తలుపులు, వీటికి తెలుసుకునే శక్తి లేదు. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది పోతున్నారు, వాటికి తెలుసుకునే శక్తి లేదు, ఊరక ఉంటున్నాయి అవి. ఇక్కడ నేను అన్నదాన్ని ఎట్లా ఉంది? ఊరక ఉంటుంది, అది కూడా, కానీ ఊరక తెలుసుకుంటూ ఉంటుంది. ఉండడానికి ఆ గోడలు, రాళ్ళు, తలుపులాగానే ఉన్నా తెలుసుకునే శక్తి కూడా ఉన్నదనుకోండి. ఎట్లా ఉంటుంది అప్పుడు? వాచ్మెన్ లాగా. ఓం గురు జయ గురు. చూడండి, మారిపోయే అనుభవాలు ఇవి. జయ జయ గురు. ఏదో అలవాటుగా చెప్తున్నారు, అది ఇంకో ఏదైనా చెప్పచ్చు మీరు. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు పౌరాయనగా ధారాళమైన నీతులు నూరుగా చెవులు పుట్ట నుడివెద సుమతి శతకం ఉంది, అందులో 18. ఇవి అనుభవాలు వచ్చినవి. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. ఏదో నా నోటికి వచ్చినా చెప్తున్నా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఇవన్నీ అనుభవాలు వస్తున్నాయి, మారుతున్నాయి. అనుభవాలన్నీ మారుతున్నాయి. నేనెవరు అంటే అది అనుభవం అట్లా నేను ఊరక తెలుసుకుంటున్నా. తెలుసుకోవడానికి కూడా ఒక శక్తి కావాలండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడ, దీని మీద ఉన్న వస్తువుని ఇట్లా పైకి ఎత్తాలంటే కొంత శక్తి కావాలి. ఆ శక్తి చేతుల్లో ఉంటుంది. ఏమేమి ఉన్నాయి ఇక్కడ వస్తువులు అంటే 1, 2, 3, 4 ఇవన్నీ లెక్క పెట్టుకుంటాం. ఆ శక్తి కళ్ళలో ఉంటుంది, కళ్ళ వెనకాల మనసులో ఉంటుంది. చూచే శక్తి. ఈ పువ్వు ఎటువంటిది అంటే దగ్గరికి తీసుకుని వాసన చూస్తాను, మంచి వాసన. ముక్కులో ఆ శక్తి ఉంది. ఇట్లా ప్రతి అవయవంలో ఏదో శక్తి ఉంటుంది. అట్లాగే తెలుసుకోవడానికి ఒక శక్తి కావాలి, తెలుసుకునే శక్తి. చైతన్యము అంటారు సంస్కృతం, చైతన్యము, చిత్తు ఇట్లా మాటలు వాడతారు. తెలుసుకునే శక్తి. ఈ తెలుసుకునే శక్తి ఎట్లా ఉంటుంది? పువ్వులు తెలుసుకున్నాను ఎట్లాగూ కళ్ళ ద్వారా అంటే కళ్ళు మారిపోతున్నాయి, కళ్ళు చూపించేటటువంటి అనుభవం మారుతుంది. మంచి చెడు అని లోపల ఏదో మనసు చెప్తుంది. కన్ను చూపించిన పువ్వు, మంచి చెడు, ఈ అనుభవాలు మారుతున్నాయి. కళ్ళ ద్వారా, మనసు ద్వారా మంచి చెడు అనటం ద్వారా ఏదో ఒక అనుభవం కలిగింది. ఆ అనుభవం కూడా మారుతుంది. అనుభవం కలగడానికి కారణమైనటువంటి శక్తి, తెలుసుకునే శక్తి, అది ఉంటుంది మాటలో. అట్లా ముక్కు పెట్టి ఈ వాసన ఉన్నది అన్నాం. ముక్కు కావాలి, మంచి వాసన, చెడు వాసన, ఫలానా రకం వాసన, ఈ చెప్పడానికి మనస్సు కావాలి. మన పువ్వు యొక్క వాసన అనుభవం కలిగింది అనుకోవడానికి ఇంకొక శక్తి కావాలి. అంతా అయిన తర్వాత అటు ఊరక శక్తి, ఉత్తర తెలుసుకునే శక్తి. ఏం అనకుండా, మాట్లాడకుండా, మంచి అనకుండా, చెడు అనకుండా, వాసన అనకుండా, రంగు అనకుండా, అటు ఊరక తెలుసుకోవడానికి ఒక శక్తి కావాలి.
అది చైతన్యము, చిత్ అన్నారు. మళ్ళీ చూడు, ఓం గురు 3 అక్షరాలు వచ్చినాయి. 3 అక్షరాలు అని చెప్పడానికి మనసు కావాలి. ఇది గురువు యొక్క స్తోత్రం అండి అని చెప్పడానికి మనసు కావాలి. అట్లా ఏదో ఊరికే ఏదో వచ్చింది శబ్దం, కొత్తగా తెలుసుకున్నాం అంటే ఒక తెలివి శక్తి మాత్రం ఉంది అక్కడ. మరి మనసు పనిచేసినంటే చాలా సూక్ష్మంగా పనిచేసిన వాడిని పట్టించుకోవాలి. మనం పట్టించుకోకుండా ఉండొచ్చా అండి అంటే ఉండొచ్చు. చూద్దాం. అచ్చం తెలివి, ఉత్త తెలివి ఎట్లా ఉంటుంది చూడటానికి. దీన్నే ఇంకో రకంగా చేద్దాం. ఓం గురు 3 అక్షరాలు అనుభవం. జయ గురు 4 అక్షరాలు అనుభవం. ఈ అనుభవాలు చూసినప్పుడు ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు దీని మధ్యలో ఏముంది? ఓం గురు జయ గురు మధ్యలో ఏముందండి? ఓం గురికి జయ గురికి మధ్యలో ఏముంది? అది నోటితో చెప్తాం, చెప్పచ్చు, నోటితో చెప్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు, అదంతా మళ్ళీ కొంచెం తక్కువ రకం. అసలు మీ అనుభవంలోనే ఉందా లేదా ఏమైనా? ఓం గురు చూడండి, అనుభవం ఏముందో మధ్యలో ఉండే అనుభవం. ఓం గురు 3 అక్షరాల అనుభవం. జయ గురు 4 అక్షరాల అనుభవం. ఇంకా దాన్ని పెంచుకోవచ్చు కూడా. ఓం గురువు అంటే గురువుకి మనం నమస్కారం చేస్తున్నాం, జయ గురువు అని రక్షించడం ప్రార్థిస్తున్నాం, ఇట్లాంటివేవో భావాలు కూడా కలగచ్చు. అవి కూడా అనుభవాలే. మధ్యలో ఏముంది అని ప్రశ్న వేసుకొని చూడండి. ఓం గురు, దీనికి పేరు పెట్టడానికి ఏం లేదు. అది దేవుడా, దైవమా, మనిషా, జంతువు ఏం లేదు, ఒకటి ఉంది అంతే. ఓం గురు. అనుభవం ఏమైనా ఉందా లేదా అంటే మామూలుగా పైపోయిన ఆలోచన ఏమనుభవం ఉందండి, ఏం లేదండి ఇక్కడ అంటాం. కానీ దాన్నే పట్టుకున్నారు. ఏం లేదండి నువ్వు అంటున్నావు, ఏమి లేదు అనటం కూడా ఒక అనుభవమే కదా అని. శబ్దాలు 3 అక్షరాల శబ్దము, 4 అక్షరాల శబ్దము, ఇది ఒక అనుభవం అని మీరు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. సూక్ష్మంగా చూడమంటున్నారు. ఏంటి మధ్యలో ఏమున్నది? ఓం గురు జయ గురు మధ్యలో ఏముంది? ఇప్పుడు ఆపినప్పుడు ఏముంది? సాధారణంగా అందరూ చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఏం లేదు అంటారు. దాన్ని బాగా విచారణ చేసిన వాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటంటే ఏమీ లేదు అని తెలుసుకోవడానికి కావలసిన తెలివి ఉన్నది. అదొక శక్తి కావాలి. ఏం లేదని చెప్పడానికి కూడా శక్తి కావాలి. ఏదైనా ఉన్నప్పుడు ఉన్నది అని తెలుసుకున్నాం, దానికి ఒక శక్తి. ఏమి లేనప్పుడు లేదు అని చెప్పడానికి కూడా ఒక శక్తి. ఇది ఇంకా సూక్ష్మంగా చూడటం అంటే ఇది వేరు చేసేటటువంటి పద్ధతి ఎట్లాగా అని చూస్తున్నాం మనం. ఇప్పుడు అట్లా సూక్ష్మంగా చూడాలి. ఓం గురు జయ గురు. ఓం గురు అన్నప్పుడు తెలివి ఉన్నది, 3 అక్షరాల శబ్దాన్ని గ్రహిస్తోంది. జయ గురు అన్నప్పుడు ఉన్నది తెలివి, 4 అక్షరాల శబ్దాన్ని గ్రహిస్తున్నది. మధ్యలో ఏమీ లేదు అని అనుభవాన్ని గ్రహిస్తున్నది. దీన్ని పట్టుకోవాలండి. దీన్ని పట్టుకుని ఏం చెప్పారంటే దీనికి ఏం పేరు పెడదాం? సంస్కృతంలో చెప్తే శుద్ధ చైతన్యం అన్నాం. శుద్ధమైన చైతన్యం, కల్తీ లేనటువంటిది. తెలుగులో చెప్తే ఉత్త తెలివి అన్నాం. ఉత్త తెలివి. ఓం గురు కలవల, జయ గురు వాడితో కూడా కలవకుండా ఉత్తగా ఉంది. ఉన్నదా లేదా అంటే తెలివి ఉన్నది. ఎందుకు ఏం లేదని చెప్పడానికి తెలివి కావాలి, తెలివి ఉన్నది. కానీ దేనితోని కలవటం లేదు.
దీని గురించి కొద్దిగా ఆలోచించవచ్చు. నిజంగా అక్కడ ఏ ఆలోచన లేదు, కాసేపు అట్లా ఉండి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే, ఇది ఏమీ లేనప్పుడు ఉండే తెలుగుని గురించి ఆలోచిస్తే ఏమీ లేనప్పుడు కూడా తెలుసుకునేటువంటి శక్తి ఒకటి ఉన్నది. మరి ఓం గురు అన్నప్పుడు తెలుసుకునే శక్తి, ఓం గురు అనే శబ్దాలతోటి దాని వెనకాల ఉండే మనస్సుతోటి కలుస్తున్నట్లు అనిపిస్తోంది. ఓం గురు అన్న అనుభవం కలిగినట్లు అనిపిస్తోంది. కరెక్టే, అనుభవంలో మార్పు వచ్చింది. కానీ తెలుసుకునే తెలివి శక్తిలో, ఉత్త తెలివిలో మార్పు రాలేదు. ఇదని వేదాంతంలో ముఖ్యమైన ఘట్టం. విషయం ఉన్నప్పుడు తెలుసుకుంటోంది, ఓం గురు జయ గురు తెలుసుకుంటాం. విషయం లేనప్పుడు, అంటే మధ్యలో ఉన్నది విషయం లేని సమయం, దాన్ని కూడా తెలుసుకుంటోంది. ఇందులో మారందేది? ఏమీ లేనప్పుడు ఉత్తగా తెలుగు చూడండి, అది మార్కల్లా. మార్చలేదని ఎట్లా చెప్తావు అంటే, ఎన్నిసార్లు చేసి చూసినా అదే అనుభవం ఉంటుంది. కాబట్టి ఓం గురు 3 అక్షరాలు అన్నప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్యలో కూడా చెప్పచ్చు. నేను రకరకాలుగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ ఏమిటంటే వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. మీరు కావాలంటే అర్థం చేసుకోవచ్చు, లేదా ఊరికే వింటూ ఉండొచ్చు. ఏదో కొత్త భాష అనుకోండి, మీకు తెలియని భాషలో మాట్లాడుతుంటే ఊరికే శబ్దాలు వినపడుతూ ఉంటాయి, అర్థమేం లేదు. ఈ అనుభవాలు మారిపోతూ ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న అనుభవం అండి, ఓం 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 ఓం, మధ్యలో ఉన్న అనుభవం. పైన వచ్చిన అనుభవాలు ఓం 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 మారిపోయాయి. అలాగే రామ్ అని అనుకోండి, రామ్ 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 రామ్, మధ్యలో ఉన్న అనుభవం. ఓంకి మధ్యలో ఏ అనుభవం ఉంటుందో, రామ్కి మధ్యలో కూడా అదే అనుభవం ఉంటుంది. ఇది గమనించాలి. ఓము రామయ్య మీరు ఏమని అనుకోవచ్చు, మంతనవారి పాలెం, మంతనవారి పాలెం, మంతనవారి పాలెం అని అనుకోండి. మధ్యలో ఉన్న అనుభవం అదే ఉంటుంది. ఓం అన్న రామన్న మంత్రవారి పాలెం, మీ పేరు చెప్పుకున్నా, మీ ఊరి పేరు చెప్పుకున్నా, ఎక్కడికో పక్షి అరుస్తోంది, అదొక అనుభవం. ఈ అనుభవాలు మారుతున్నాయి, పైన వచ్చినవి. మధ్యలో ఉన్న అనుభవం మారటం లేదు, ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. ఇది మీరు రుజువు చేసుకోవచ్చు. మీరు దీన్ని 100 సార్లు చేయండి, 1000 సార్లు చేయండి, ఒక్కోసారి కొన్ని సెకండ్ల పాటు. ఓం గురు మధ్యలో ఏముంది, జయ గురు మధ్యలో ఏముంది, ఎలాగు నీ దయ మధ్యలో ఏముంది, ఎదురెదురు తూతు గురునాథ. అక్షరాలు మారుతున్నాయి, శబ్దాలు మారుతున్నాయి, వాటి అర్థాలు మారుతున్నాయి. మధ్యలో ఉన్న అనుభవం మారటం లేదు. అనుభవం ఉన్నదా లేదా? ఉన్నది. ఏమనుభవం ఉంది? ఏమీ లేదు అని అనుభవం, అది మారటం లేదు. అంటే ఏమీ లేనప్పుడు ఏ అనుభవం ఉంటుందో అది మారటం లేదు, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఇట్లా విచారణ చేసిన వారు మహానుభావులు చేశారు. పాతకాలంలోనే 1000 సంవత్సరాల నాడే చేసి మనకు చెప్పారు. ఏమన్నారు? ఏది మారటం లేదు, దాన్ని ఇంతకుముందు శుద్ధమైన తెలివి, కల్తీ లేనటువంటిది, ప్యూర్ అంటుంటారు. అట్లా తెలివి మాత్రమే ఉంది, రెండోది లేదు అక్కడ. అది ఒకటి ఉన్నది, అదే నువ్వు, నేను, నువ్వు, నేనంటే అందరం వాడుతుంటాం అన్నమాట. ఆ మాట అది అసలైన అర్థం. అది ఇప్పుడు ఇందాక చెప్పిన మాట, నేను 5 ఏళ్ల వయసులో అట్లా ఉండేవాడిని, 10 ఏళ్ల వయసులో అట్లా ఉండేవాడిని,
ఏడాది క్రితం అట్లా ఉండేవాడిని, నిన్న మొన్న మహా ఇబ్బందుల్లో ఉండి ఇవాళ కాస్త నయంగా ఉంది, పొద్దున ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉంది, ఇప్పుడు కాస్త తగ్గింది. ఇట్లాంటి అనుభవాలు చెప్పుకుంటాను చూడండి. ఈ అనుభవాలు మారుతున్నాయి. మరి ఏది మారలేదంటే మధ్యలో ఉండే అనుభవం మారదు. ఒక అనుభవానికి మధ్యలో ఉండే అనుభవం మారదు. మనం గమనిస్తే ఎప్పుడు పడితే అప్పుడు బయటపడుతుంది అది. నేను ఇప్పుడు ఇందాక ఓం రామ్ అనేది ఉదాహరణ కోసంగా చెప్పాం, చాలాసేపు చెప్పాం. ఓం గురు జయ గురు ఉదాహరణ కోసం చెప్పాం. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఆగాను. మళ్ళీ ఏదో నా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను. ఆ ఉత్త తెలివి ఏంటంటే చూడండి అంటున్నాను. మీ మాటలు పట్టించుకోకుండా మధ్యలో ఏముంది అని ప్రశ్న వేసుకొని చూస్తుంటే ఆగినప్పుడు ఒక మాటకి మధ్యలో, ఒక వాక్యానికి మధ్యలో నేను మిమ్మల్ని ఏదో ప్రశ్న వేశాను, ఆగాను, మీరు దానికి సమాధానం చెప్తున్నారు. మధ్యలో ఏముంటుంది? కొత్త తెలివి. అదే నువ్వు అంటున్నారండి గురువు చెప్పేటప్పుడు. అదే నువ్వు. మనం తెలుసుకునేప్పుడు అదే నేను. ఎందుకు? నేను కూడా మారిపోతున్నాను అనటం మనకే ఇష్టం లేదు. నేను అప్పుడున్నాను, ఇప్పుడున్నాను, ఎప్పుడు నిన్న మొన్న 10 ఏళ్ల క్రితం, ఏడాది క్రితం, 6 నెలల క్రితం, 3 నెలల క్రితం నేను ఉన్నాను. నేను ఎక్కడికి పోయాను? అది మన అనుభవం. కాబట్టి మారకుండా ఉండే అనుభవం నేను. కానీ మనకి సమస్య తికమక ఎక్కడొస్తుందంటే రెండు కలుస్తున్నాయి. ఎట్లా కలుస్తున్నాయి మళ్ళీ చూడండి. ఓం గురు జయ గురు మధ్యలో చూసినప్పుడేమో ఉత్త తెలుగు అనుకోండి, శుద్ధమైన చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్ ఉంది. మాటలు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది గమనించండి. ఓం గురు మీద మారకుండా ఉంది అన్నాం. ఇప్పుడు మాటలు వస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయి, అర్థాలు వస్తున్నాయి. అప్పుడు ఏముంటుంది? ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇప్పుడు మారకుండా ఉండే తెలుగు ఉందా లేదా అంటే కొంచెం పైపైన చూసి చెప్తే మారిపోతుందండి. మధ్యలో ఉన్న తెలివేమో ఏమీ లేనప్పుడు మారకుండా ఉంటుంది, ఏదైనా వచ్చినప్పుడు ఇది కూడా కలిసిపోతుంది వాటితో, కాబట్టి మారిపోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన తర్కం, లాజిక్ పెడితే ఏంటంటే ఎప్పుడు చూసినా మాట్లేదు, మాటకి మధ్యలో మాట్లేదు, అనుభవానికి మధ్యలో మాట్లేదు. ఒక చిన్న అనుభవం అనగానే మారిపోతుందా? ఒకవేళ మారటం మొదలుపెట్టి ఒక్కొక్క అనుభవం దగ్గర కాస్త కూస్త మారుతూ ఉంటే మారి అసలు లేకుండానే పోతుంది. కాబట్టి అది మారటానికి వీల్లేదు. ఇది సిద్ధాంతం. మారటానికి వీల్లేదు అని సిద్ధాంతం. దాన్ని నిరూపించుకోవచ్చునా మనం అంటే నిరూపించుకోవచ్చు. ఎట్లాగా? ప్రశ్నే. ఇక్కడంతా విచారం అంటే ప్రశ్నే చూసుకోవడం. అన్ని ఇప్పుడు శబ్దాలు అర్థాలు వస్తున్నాయి, ఇందులో మారకుండా ఏది ఉంది? ప్రశ్న వేసుకొని అటు గమనిస్తుండాలి. ఓం గురు. ఇప్పుడు గురు ఓం ఈ కాదు ముఖ్యం, మారకుండా ఉండేది ఏంటి? ఓం గురు జయ గురు అంటుంటే ఏదైతే ఓం గురు జయ గురు వీటిని గమనిస్తూ ఉన్నదో అది మారకుండా ఉన్నది, ఆ సమయంలో కూడా ఉన్నది. ఓం గురు అన్నాము, భక్తి భావంతో అన్నాము. ఓం గురు జయ గురు జయ జయ గురు భక్తితో కాసేపు ప్రార్థన చేసాం అనుకోండి, అప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఓం గురు జయ గురు మధ్యలో ఏముందో చూడు అని చెప్పాము, అప్పుడు ఉత్త తెలివి అన్నాం. ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా ఆ శబ్దాలు మాటలు వస్తున్నప్పుడు కూడా పట్టించుకోకుండా, ఏం శబ్దం పట్టించుకోవద్దు, భక్తిభావం వద్దు, ఇది విమర్శించడం విచారం అది కూడా వద్దు, ఏమి లేకుండా ఉత్తగా మారకుండా ఉన్నది ఏదైనా ఉన్నదా? ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇవన్నీ వచ్చినాయి పోయినాయి. గమనించేది ఒకటి ఉన్నది, మారటం లేదు. దీనికి ఏం పొలం చెప్పు? నది ఒడ్డున కూర్చున్నాం, కదా నది గంగా ప్రవాహం కొండల మీద అప్పుడే జారి పడుతూ ఉంది, గలగలగలగల పోతున్నాయి నీళ్ళని, స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి.
నువ్వు పక్కన నిలబడి చూస్తున్నావు. ఎట్లా ఉంటుంది? నీళ్ళు పోతున్నాయి నువ్వు మారకుండా చూస్తున్నావు. చూడండి, ఆ పోలికి సరిపోతుందా లేదు చూడండి. ఓం గురు జయ గురు. నువ్వేం ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ? చూచేది ఎవరు? ఇవన్నీ నీరు అనుకోండి, నదిలో నీరు ప్రవహిస్తోంది, పక్కన నిలబడి చూచేది ఎవరు? ఎట్లా ఉంటుంది చూచేది? ఓం గురు జయ గురు జయ జయ. ఏ శబ్దం వచ్చింది అనే ప్రశ్న కాదు ఇక్కడ, శబ్దాన్ని గమనించేది ఎవడు? అది ప్రశ్న. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ. గమనించేది ఎవరు? గమనించేది ఒకటి ఉంటుంది. మరి గమనించేది మారుతుందా అంటే మారటానికి వీలు లేదు. ఎందుకు ఎన్ని వస్తున్నాయి పోతున్నాయి అంటే, వాచ్మెన్ ఇందాక ఉదాహరణ చెప్పాను. వాచ్మెన్ కూర్చొని ఇంతమంది వచ్చారు ఇంతమంది పోయారని లెక్కేసుకోవచ్చు. వాడు మారకుండా కూర్చోవాలి. మధ్యలో వాడు కూడా కాసేపట నేను టీ తాగడానికి వెళ్ళాను, భోజనం చేసేయడానికి వెళ్ళాను అని వదిలేసి వెళ్ళాను అనుకోండి, వాడికి తెలియదు వచ్చేవాళ్ళ సంగతి పోయేవాళ్ళ సంగతి. ఎప్పుడు అక్కడ కూర్చొని ఊరగా చూస్తున్నాడు అనుకోండి, చూడటమే వాడి పని. అట్లా ఇక్కడ ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ ఊరకు చూస్తున్నాడు. ఓమా గురునా కూడా పట్టించుకోవట్లా, ఏదంటే దాన్ని చూడటం. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఏం జరుగుతుందని ఏంటో జరుగుతుంది, ఏదో అనుభవాలు వస్తున్నాయి. ఫలానా అనుభవం కూడా చెప్పక్కర్లా. అట్లా చూస్తూ ఉంటే ఇన్ని మార్పులు వస్తున్నాయి అని గమనించడం కోసం మారకుండా ఉండేది ఒకటి ఉండాలి. ఇదండి లాజిక్. యుక్తి ఏంటంటే మన విచారణ శక్తి. మార్పులు వస్తున్నాయి అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మారకుండా ఉండాలి. దాన్ని పట్టుకోవాలి. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇన్ని వస్తే మారకుండా ఉండేది ఏది? దీనికి తేలిగ్గా అర్థం కావడం కోసం ఆగినప్పుడు చూడండి. ఓం గురు జయ గురు. ఆగినప్పుడు స్వచ్ఛంగా కనపడుతుంది, దేంతో కలవంది అట్లా ఊరక తెలుసుకోవడం. ఆగినప్పుడు మధ్యలో దాన్ని మెల్లిగా కొంచెం మనం దీన్ని కొనసాగిస్తే ఈ తర్కాన్ని, అదే తెలివి, ఉత్త తెలివి, మారకుండా ఉండే తెలివి, శబ్దాలు అర్థాలు భావాలు వస్తున్నప్పుడు కూడా ఉంటుంది. ఓం గురు జయ గురు. ఆగినప్పుడు ఏముంది? జయ జయ గురు. ఆగినప్పుడు ఉంది, ఏవో వస్తున్నప్పుడు కూడా ఉంది. దీన్ని గుర్తించాలి. ఇది కొంచెం కష్టం అండి. మధ్యలో ఏముంది పర్వాలేదు, చాలా మందికి అర్థమైపోతుంది. మరి ఇతర అనుభవాలు కలుగుతూ ఉన్నప్పుడు కూడా ఏది ఉంది అంటే ఊరగా గమనించేది ఒకటి ఉంటుంది. చైతన్యం అనొచ్చు దాన్ని. ఇక్కడ ఎక్కువగా వేదాంతంలో పరిభాష సాక్షి అన్న మాట వాడుతుంటారు. సాక్షి అంటే తెలుసుకునేవాడు, చూసేవాడు. సాక్షి అన్నమాట ఇంకొంచెం గట్టిగా చెప్తే లోకంలో వాడుకలో కూడా సాక్షి, కోర్టులో సాక్ష్యం చెప్తానికి వచ్చాడు అట్లా చెప్తే అర్థం ఊరకు చూసినవాడు, మంచి చెడు అనకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసి ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది సరియైన సాక్ష్యం, సరియైన సాక్షి వాడు.
ఆ మాట వాడతారు ఇక్కడ, సాక్షి. ఒక రకంగా చెప్తే ఆగిపోయినప్పుడు ఏముందంటే శుద్ధ చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం అట్లా ఊరక ఉంది, అంతే ఉంటుంది, తెలుసుకుంటుంది. ఉంటుంది అన్నా కాబట్టి కాబట్టి ఇంకో మాట వాడు సత్పదార్థం ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతాన్ని చిత్ చూద్దాం, తెలుసుకునే శక్తి, కొత్త తెలివి. మరి ఇతర అనుభవాలు కలుగుతున్నప్పుడు అనుభవాన్ని తెలుసుకుంటే శక్తి. మరి అనుభవాలు మారిపోతున్నాయి కదండి అంటే, అనుభవాలు మారుతూ ఉన్నా మారకుండా తెలుసుకునే శక్తి. ఇది కొంచెం సూక్ష్మంగా చూడాలి. అనుభవాలు మారుతూ ఉన్నప్పుడు కూడా మారకుండా ఉండేది. తర్కం ప్రకారం చెప్తే, యుక్తి విచారణలో ఏదో ఒకటి ఉండాలి మారకుండా. అదే మారిపోతుంటే తెలుసుకునేటట్ట. ఒకడ ఈ కూడా మన ఆఫీసులోకి ఎంతమంది వచ్చారని అడుగుండి, వాచ్మెన్ని 100 మంది వచ్చారు వెళ్ళారు అన్నాడు. అట్లా కాకుండా వాచ్మెన్నే 5 నిమిషాలు ఒక వాచ్మెన్ మారిపోతున్నాడు అనుకోండి. ఒక ఎవరికి పడితే ఇద్దరు వచ్చారని అని చెప్తారు. మరి ఎంతమంది వచ్చారు అన్ని సంగతి ఒకడే ఉండాలి. అక్కడ ఒకడే కూర్చొని వచ్చాడు పోయాడు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అందరి సంగతి చెప్పగలుగుతారు. అట్లా మారకుండా ఉండేటటువంటి ఒక తెలివి మారిపోయేటటువంటి అనుభవాలకి ఆధారంగా ఉంటుంది. ఆధారంగా అంటే ఇందాక చెప్పిన ఉదాహరణలు మళ్ళీ చెప్పుకుందాం. అద్దంలో బొమ్మలు, టీవీ తెర మీద బొమ్మలు. అద్దంలో బొమ్మల అనుభవాలు మారుతున్నాయి, తెర మీద వచ్చేటువంటి బొమ్మలు సినిమాలు వాటిల్లో మారుతూ ఉంటాయి. ఆధారంగా ఉన్న తెర మారటం లేదు. దాన్ని పట్టుకోవాలి. ఓం గురు, ముందు మధ్యలో దాన్ని పట్టుకోండి, కొంచెం తేలికే. ఓం గురు. ఆత్మ ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఏది ఉందో అది శుద్ధమైన ఆత్మ. ఓం గురు జయ గురు, జయ జయ గురు. గుప్త తెలివి. శబ్దానికి పోల్చి చెప్పాలంటే అది నిశ్శబ్దం. శబ్దాలకు ఆధారంగా నిశ్శబ్దం. అసలు ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్పుకోవడం కోసం ఆ నిశ్శబ్దంలో నుంచే వస్తున్నాయి. అంతకుముందు నిశ్శబ్దం ఉంది, ఓ శబ్దం వచ్చింది, అందుకే నిశ్శబ్దంలో నుంచే శబ్దాలు వస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. తెలివి శక్తి ఉంది, తెలివి శక్తిలో నుంచే ఇన్ని రకాల తెలుగులు అంటే అన్ని రకరకాల అనుభవాలు. ఆ శుద్ధమైన తెలివి, మారకుండా ఉండే తెలుగులో నుంచి ఇన్ని రకాల తెలుగులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయండి అంటే, చెట్టులోంచి ఇన్ని పువ్వులు వచ్చినాయంటే చెట్టు కొద్దిగానే మార్పు వచ్చినట్టు. తల్లికి ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తల్లిలో మార్పు వచ్చినట్టు. అద్దంలో ఇన్ని బొమ్మలు పడ్డాయి అంటే అద్దానికి మార్పు వచ్చినట్లు కాదు. ఇది ఒక విచిత్రం అన్నమాట. అనుభవాలు కలుగుతూ ఉంటాయి కానీ మార్పు రాదు. మన స్వరూపం అటువంటిది. దీనిని మనము గుర్తించాలి, మన అనుభవంలో గుర్తించాలి. సిద్ధాంత భాగం ఇట్లా చర్చ మాటలతో వస్తుంది, మాటల్ని పక్కన పెట్టి మనం గుర్తించవచ్చు. ఓం గురు జయ గురు. ముందు మధ్యలో ఉన్నదాన్ని బాగా గుర్తించండి. మధ్యలో ఉన్న శుద్ధ చైతన్యం, శుద్ధమైన తెలివి, కొత్త తెలివి. ఓం గురు జయ గురు. మధ్యలో ఉన్నటువంటి ఆ నిశ్శబ్దాన్ని గుర్తించి, శబ్దాలు వచ్చినప్పుడు కూడా అది ఉన్నదా లేదా ప్రశ్న వేసుకొని చూడాలి. ఇది ఎట్లా కుదరటం లేదంటే దానికి ఒక సూచన చేయవచ్చు. సూచన ఏంటి? శబ్దాన్ని పట్టించుకోవద్దు. శబ్దాన్ని పట్టించుకుంటే మనకు దానికి ఏదో అర్థం వస్తుంది, అర్థాన్ని బట్టి ఇంకా ఏవో ఊహలు వస్తుంటాయి లోపల, ఏదేదో ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. అసలు పట్టించుకోవద్దు. శబ్దాన్ని పట్టించుకోకుండా ఊరక చూడాలి. ఇది
అప్పుడు చూడండి మారని అనుభవం ఉంటుందా ఉండదా. ఓం పట్టించుకోవద్దు. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం అట్లా దూరంగా ఉండి చూసినట్లు, దూరంగా ఉండి పారే నదిని చూసినట్లు, అదే అక్కడ పెద్ద సెంటర్లో ఒక అరుగు మీద కూర్చొని వచ్చే పోయే ట్రాఫిక్ వాహనాలు మనుషులు అన్నింటినీ చూస్తున్నట్లు ఊరక చూడటం మీకు పని లేదు. అక్కడ కొంచెం ఊరికి కాలక్షేపం కోసం వెళ్ళారు. ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎన్ని లారీలు వెళ్ళినాయి, ఎన్ని బస్సులు వెళ్ళినాయి, కార్లు, స్కూటర్లు, మనుషులు, సైకిల్ ఎన్ని వెళ్తున్నాయి, ఊరికి చూస్తుండడం. ఏం చేయగలం, ఊరికి చూస్తూ ఉండడం. అటువంటి శక్తి ఉన్నది, దాన్ని గమనించాలి. ఓం గురు ఊరకు చూడాలి. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. ఇక్కడ సూక్ష్మం అండి. సూక్ష్మం అంటే ఏంటి? ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి మాటల ద్వారా తెలియబడే అర్థంతో కలిసిపోవచ్చు. ఓం గురు అనగానే మీకు చాలా భక్తి ఎక్కువ అనుకోండి, కళ్ళమ్మ నీళ్లు తిరిగిపోయి ఆహా గురువు అన్నట్టుగా అయిపోవచ్చు. అది ఒక అనుభవం. అక్కడ మీరు మాటలతోటి అర్థంతో అనుభవంతో కలిసిపోయినట్టు. నాకే ఏదైపోయింది అబ్బా గురువు గారితో నేను సంబంధం పెట్టుకున్నాను అన్నట్టుగా ఉంటుంది. అదొక రకం. అయితే ఇంకొక ఏ సంబంధం లేదు, అసలు దాని అర్థం ఓంకి గురువుకి అర్థం ఉందా లేదో ఏం పట్టించుకోవట్లా. ఏదో శబ్దం వస్తుంది పోతుంది, ఏదో శబ్దం వస్తుంది పోతుంది అన్నట్టుగా చూస్తున్నారు అనుకోండి. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు. ఇన్ని శబ్దాలు వస్తున్నా పోతున్నా, టీవీ తెరలాగా అన్ని వచ్చినాయి పోయినాయి, నాకేం కావట్లా. దీన్ని మనం గుర్తించవచ్చు. ఆ గుర్తిస్తే ఏంటంటే లాభం అంటే నువ్వు మారకుండా ఉంటున్నావు, అంతకంటే ఏం లాభం కావాలి. మన జీవితం అంతా ఇట్లా సాగిపోతుందండి. ఎన్నెన్నో అనుభవాలు వస్తున్నాయి. ప్రతి అనుభవంతోనూ కలిసిపోయి నాకేదో అయిపోయింది అని కాసేపు సుఖపడటం, ఇంకో అనుభవంతో కలిసిన దుఃఖపడటం, ఇది బాగుంది అనటం, బాగలేదంటాం. జీవితం అంతా ఇట్లా కలిసిపోతుంది. ఏదో అనుభవం కలగటం, దాంతో కలిసిపోవడం. ఇప్పుడు ఇంకొక రకంగా చూడటం మొదలుపెట్టాం అనుకోండి, ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి కానీ నాకేం కావట్లా. వాడు ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి, అదొక అనుభవం కానీ నాకేం కాల. మనకి ఇంత డబ్బు నష్టం అయిపోయింది, ఎవడో దొంగతనం చేశాడు, లేకపోతే ఎవడో మోసం చేశాడు, అదొక అనుభవం కానీ నాకేం కాల. నాకేదో అయిపోయింది అన్నట్లుగా చూడటం మనకు అలవాటే, అదొక అలవాటు. నాకేదో అయిపోయింది ఆ దృష్టి చూడొచ్చు. ఇంకొక దృష్టి ఏంటి? నాకేం కాల. ఎప్పటికప్పుడు ఇది వచ్చింది పోయింది, నాకేం కాల. 1,00,000 రూపాయలు పోయినాయి, దొంగతనం జరిగింది అన్నారు అనుకోండి, అదొక అనుభవం. వచ్చింది పోయింది, 1,00,000 రూపాయలు పోయినాయి అనగానే దానికి అర్థం చెప్పి దాని వెంబడి పడిపోతే అదొక రకం. అలాగే 1,00,000 రూపాయలు పోయినాయి అనుభవం పోయింది. అనుభవం వచ్చింది పోయింది. 1,00,000 రూపాయలు పోతే పర్వాలా, అనుభవం పోతే కష్టం. ఏ అనుభవం? మారకుండా ఉండే అనుభవం. నేను మారలేదు అన్నారు అనుకోండి, మీకు నష్టం లేదు. అట్లా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, అదే సుఖాలు వచ్చినా తెలుసుకునేది ఎవడు? వాళ్ళలో మార్పు ఉందా అంటే లేదు. తెలుసుకునేది నేను, నాలో మార్పు లేదు. ఇట్లా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే ప్రక్రియ జరుగుతోందండి. మనం టీవీ కొనుక్కున్నామండి, ఎన్నాళ్ళైంది అనుకోండి, 20 సంవత్సరాల నుంచి నడుస్తుందండి మా ఇంట్లో మంచి టీవీ అన్నారు అనుకోండి. 20 సంవత్సరాల నుంచి ఎన్ని బొమ్మలు కూడా ఉంటాయి, అయినా అదే తెర మారలేదు. అట్లా ఉంది మన పరిస్థితి. ఎన్ని అనుభవాలు కలిగి ఉంటాయి? కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు కూడా. భ్రమ అంటే ఏం లేకపోయినా ఉన్నట్టు అనిపించడం, అది కూడా ఒక అనుభవమే. కోటి జీవులు, మనుషుల్ని, పశువుల్ని ఎంతమంది ఎన్నెన్నో చూసాం. కోటి జీవులు, కోటి వస్తువులు. పుట్టినప్పటి నుంచి ఎన్ని చూసాం? ఊరికే కోటి అంటున్నాం.
కోటి కంటే ఎక్కువ ఉండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కోటి ఘటనలు పనులు వ్యవహారాలు, కోటి భ్రమలు మనలో మనమే భ్రమ కొడుతూ ఉంటాం. ఇవి కూడా కోట్లు కోట్లు వస్తుంటాయి. అయితే ఏమైంది ప్రతి ప్రశ్న. ఏమైంది అంటే అమ్మో అప్పుడు ఎట్లా అయింది ఇప్పుడైతే గుర్తు తెచ్చుకొని మళ్ళీ బాధపడవచ్చు పాత బాధలకి, లేదా సుఖపడవచ్చు. ఆ రోజు అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఫలానా మనిషి చాలా గొప్పవాడండి, మా ఊరికి వచ్చాడు గాంధీ గారు అన్నారు. అది గుర్తు తెచ్చుకుని మా ఊరు ఇంత గొప్ప అనుకోవచ్చు. ఇవన్నీ ఏంటి ఎప్పుడో ఉన్నవాటి మళ్ళీ గుర్తు తెచ్చుకొని చేసుకునేది. ఇంకో రకంగా చెప్తే కలిసిపోకుండా చెప్పారనుకోండి, అప్పుడు అనుభవమైంది, ఇప్పుడు అనుభవమైంది, ఇప్పుడు అనుభవమైంది, ఇప్పుడు అనుభవమైంది, ఇప్పుడు అనుభవమైంది, కానీ నాకేం కాదు. ఆ రోజు నా అనుభవం కలిగింది కానీ ఏం కాదు నాకు. తర్వాత ఈ అనుభవం కలిగింది అది నాకేం కాదు. అట్లా పెద్దానికి నాకేం కాలేదు నాకేం కాలేదు అన్నట్టు చూశారనుకోండి, అప్పుడు ఏమైనట్టు మీకు? నా లాభం లేదు నష్టం లేదు. లాభం లేదు నష్టం లేదు ఎట్టా, కానీ ఏదో లాభం అయితే ఉండాలి నష్టం ఉండకూడదు అనుకుంటే ఇది ప్రపంచకి ధోరణి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే లాభం వద్దు నష్టం వద్దు, ఒకదాన్ని గ్రహించను వద్దు, ఒకదాన్ని విడవను వద్దు. ఎందుకంటే ఉన్నవాడ ఉన్నట్లుగా అట్లా ఊరక ఉంటే, ఉత్త తెలివిగా ఉంటే అదే హాయి, అదే సుఖం. నీకు కావాల్సిందంతా అక్కడే ఉంది. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ అందే ఉన్నదే మనసా, నీవు వెదకేది సుఖము నీ అందే ఉన్నదే మనసా. ఎడ తెలుస్తుందండి? ఏం లేదు, ఇప్పుడు చూసినట్టే. నిఖిలమ్ము వర్జించి అంతా ఒక్కసారి ఒక్క క్షణం వదిలేయండి, ఇవన్నీ వదిలేసేయండి అంటే నాకు వల్ల కాదండి, నేను అంత సన్యాసం స్వీకరించలేను అనుకోవచ్చు. అదక్కల ఒక్క క్షణం ఆగండి. నిఖిలమ్ము వర్జించి అప్పుడేముంటుంది? నిశ్చలత చెందుటే నిజమైన సుఖమౌను మనసా. ఆగినప్పుడు ఏదుందో అదే అసలైన సుఖం. ఏదో చేసి ఏదో సాధించి ఏదో చేసి సుఖం అప్పుడు సుఖించారనుకోండి, అప్పుడు కూడా ఇదే సుఖం. పెద్ద పని పెట్టుకున్నాం, ఆ పెద్ద పని జరగడానికి రోజులో నెలలో సంవత్సరాలుగా పట్టింది. అయిన తర్వాత అప్పుడు ఆహా అనుకున్నాం అనుకోండి. మన ఏదో ఇప్పుడు చిన్న హాల్లో కూర్చున్నాం అనుకోండి, చాలా జనం వస్తున్నట్టు హాల్ వేద్దామా, ఇప్పుడు బాగానే ఉంది, మధ్యాహ్నానికి వేడి కుడుతుంది, ఏసీ పెట్టుకుందామా, ఇవన్నీ అనుకుని చేస్తున్నాం అనుకోండి. ఇదంతా ఏంటి? ఏదో చేసి సాధించి అప్పుడు హాయిగా ఉందాము అని. అట్లా కాకుండా పోనిద్దు అన్నారు అనుకోండి, పెద్ద ఇల్లు కట్టించుకుని ఏం పెద్ద ఇల్లు ఈ ఇల్లు చాలలేదు అన్నాం, అప్పుడు హాయిగానే ఉంటుంది. అంటే ఏంటి? కోరిక వచ్చి కోరిక కోసం పనిచేసి సాధించి అప్పుడు సుఖపడటం ఒక పద్ధతి అయితే, కోరిక అన్నదాన్ని మొదట్లోనే తుంచేసాం అనుకోండి, పోనిద్దు, ఏసీ ఏదో ఏడాదికి 10 రోజుల కోసం ఏసీ అక్కర్లేదు అన్నాం అనుకోండి, అయిపోయా అప్పటికప్పుడే సుఖం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సుఖం? కోరిక తీరితే సుఖం అనేది మామూలుగా లోకంలో అలవాటు. ఇక్కడ చెప్పేది ఏంటంటే కోరిక లేకపోతే సుఖం, కోరికని తీసేసుకోగలిగితే సుఖం. ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఒకటే సమాధానం ఏంటంటే అది సహజంగా ఉంది నీలో. ఎక్కడి నుంచో సుఖం నాకు రావాలి అనేటువంటి ఒక భ్రమ ఉంటుంది, అది పొరపాటు భ్రమ కాదు, ఎక్కడి నుంచో రాదు, నీలోనే ఉంటుంది. కాబట్టి మారకుండా ఉండే దానికోసం మనం లక్ష్యం పెట్టుకుని మన దృష్టిలో మార్పు దాన్ని చెప్పేది అదండి. ఎట్లా మారిందని పట్టుకోవడం అంటే దృష్టిలో మార్పు. ఏం లేదు, దృష్టిలో మార్పు పెట్టవద్దు.
ప్రశ్న వేసుకొని చూడటమే. ఎవరో కొత్తగా వచ్చారు, ఊరికి చూసాం, ఎవరో మనిషి అనుకున్నాం, పరిచయం అయింది, వారికి మనకి మంచి స్నేహం కలిసింది. తర్వాత ఎప్పుడు కలిసి మనవాడు అనుకుంటాం. దృష్టిలో మార్పు వచ్చింది, చూచే పద్ధతిలో. ఎవడో మామూలు వ్యక్తులే అనుకున్నాం. తర్వాత తెలిసింది వాడు ఈ ఊరు మొత్తానికి కూడా బాగా ధనవంతుడు, అధికారి అని అనుకోండి. అప్పుడు కాస్త గౌరవం చేస్తాం. అంటే ఈ ఊరు మొత్తానికి పెద్దవాడు అని తెలియంగానే మనసులో ఒక మార్పు వచ్చింది, దృష్టిలో మార్పు, చూసే పద్ధతిలో మార్పు వచ్చింది. వీడు చాలా దుర్మార్గుడుట, జాగ్రత్తగా ఉండాలి, మనం అజాగ్రత్తగా ఉంటే మన సెల్ ఫోన్ ఎత్తుకెళ్తాడు, వాడికి ఆ లక్షణం ఉంది అని చెప్పారనుకోండి, అది మీకు తెలిసింది అనుకోండి. అప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ మనిషిని చూడంగానే మీ దృష్టిలో అది వచ్చేస్తుంది. ఇది దృష్టిలో మార్పు అంటే చూచే పద్ధతిలో మార్పు. దృష్టి అంటే ఇక్కడ చూచే పద్ధతిలో మార్పు. ఇప్పుడు మనం చూచే పద్ధతిలో మార్పు ఉన్నది. ఓం గురు జయ గురు. అప్పుడప్పుడు గురు ప్రార్థన చేస్తూ ఉంటాం. గురు ప్రార్థన చేసేప్పుడు భక్తితో చేస్తూ ఉంటాం, అదొక దృష్టి అనుకోండి. ఇంకొక దృష్టి ఏంటి, అవి ఊరి అక్షరాలే. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. ఏది దాన్ని గమనిస్తోందో అది మారటం లేదు, మారకుండా ఉండే దాన్ని చూడండి. చూడండి అంటే కళ్ళతోటిగా తెలుసుకోండి, అనుభవంలో చూసుకోండి అనేప్పుడు ఒక దృష్టిలో మార్పు రావాలి. ఇదండి జ్ఞానం అంటే ఏం లేదు, దృష్టిలో మార్పు. ప్రపంచం అంతా ఇట్లా కనపడుతుంది, మనుషులంతా ఇట్లా కనపడతారు, మన మనసులో వచ్చే ఆలోచనలు కనపడతాయి. దృష్టిలో మార్పు ఏంటి, వీటికి ఆధారంగా మారని వస్తువు ఉన్నది, దాన్ని పట్టుకోవాలి, దాన్ని మర్చిపోకుండా దీన్ని చూడాలి. తెర మీద బొమ్మలు వస్తున్నాయి, సినిమా వస్తుంది, చిన్న పిల్లవాడిని చూపిస్తే వాడు అదే భయంకరమైన దృశ్యం వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, ఆ భయానికి వాడికి జ్వరం కూడా రావచ్చు. పెద్దవాడు చూస్తే భయపడటం కోసమే సినిమాలు చూస్తున్నాడు వాడు. కానీ ఎట్లా ఉంటుంది, ఒకవైపు భయం కలుగుతూ ఉంటుంది, ఇంకొక వైపు సినిమానే నాకేం కాదు, ఊరికే పైన తెర మీద బొమ్మలు వస్తున్నాయి, అది ఒక అనుభవం కలుగుతోంది, కానీ తాత్కాలికంగా కలుగుతుంది. నాకు దానివల్ల నిజమైనటువంటి కష్టం ఏమీ రాదు. కొద్దిసేపు ఆ భయం వస్తుంది, కొద్దిసేపు వెంటనే మళ్ళీ అది మారిపోయి ఏదో జోక్స్ పెడతాడు, నవ్వుతాడు, కామెడీ వస్తుంది. కాసేపు అయినా ఏడుపు వస్తుంది, కాసేపు అయినా ఫైటింగ్స్ వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. ఏది వచ్చినప్పుడు ఆ రకంగా నా మనసు మారుతుంది. కానీ ఏముంది, అడుగున ఒక జ్ఞానం ఉంది, వీటన్ని అనుభవాలు అనుకున్నా ఇది సినిమా ఏను అని. అదే నేను పరిస్థితి నిజంగా మన జీవితంలో జరిగితే మహా బాధపడతాం, సినిమాలో జరిగితే అంత బాధపడతాం. మరి అనుభవం కలుగుతుందా కలగదాన్ని, కలుగుతుంది. తాత్కాలికంగా దాన్ని మనం అనుభవిస్తాం, మంచి చెడు అనుకుంటాం, ఆహాహా అనుకుంటాం, అయ్యో అయ్యో అనుకుంటాం. కానీ ఒక మూల నుంచి, ఇది మనసులోని ఒక మూల, అదే ఇది మాయ, మిథ్య, అబద్ధం, నిజం కాదు, సినిమానే కథ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందువలన నిజంగా జీవితంలో మన ఎదురుకుండా ఒక మర్డర్ జరుగుతూ ఉంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతామో, సినిమాలో ఎవడో కత్తి పెట్టి పొడిచి చంపేస్తూ ఉంటే అంత ఫీలింగ్ రాదు. అటువంటి మార్పు రావాలి ప్రపంచంలో మనకి. ఎందుకని ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి, కానీ నాకేం కావట్లేదే, ఇది దృష్టిలో మార్పు. నాకేం కాదు, కోటి జీవులు ఎందరో చూసాం మనం, కోటి వస్తువులు, ఎన్నో వస్తువులు చూసాం, కోటి ఘటనలు, ఎన్నో 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 మార్పులు వచ్చినాయి ఇప్పటికి. ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి. మార్పు లేకుండా ఒక గడియ కూడా, ఒక క్షణం కూడా గడవదు. కోటి బ్రహ్మలు కలయందున వలె కదలుచుండగా, కళ్ళలో ఎట్లా మార్పులు వస్తున్నాయో అట్లా జరుగుతున్నాయి అన్నాడు. పోలిక, దగ్గర పోలిక అంటే నేను ఇప్పుడు అద్దంలో వస్తున్నాయి పోతున్నాయి, సినిమా తెర మీద బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్పమంటే కలవలే, కళ్ళలో కూడా ఎన్నో అనుభవాలు వస్తున్నాయి, వచ్చి ఏమవుతున్నాయి, పోతున్నాయి, మారుతున్నాయి. కాసేపు నిజం నిజం అనుకుంటాం, మెలకు వచ్చినాక ఏమనుకుంటాం, అబ్బే అంతా అవుతుంది అంటాం.
కళ్ళలో ఉన్నసేపు నిజం అనుకుంటాం, కష్ట సుఖాలు రావచ్చు. మెలకు వచ్చినాక అబ్బే ఏం లేదు అంటాం, తేలిక తీసి పడేస్తాం. ఎందుకని తేలిక తీస్తున్నామండి కళ్ళలో దాన్ని. ప్రస్తుతం మనకి మెలకువలో ఉన్న ప్రపంచం కనపడుతోంది కాబట్టి దీనితో పోల్చి అది మాయ, రాత్రి వచ్చింది మాయ, నిజంగా లేదు అనుకోగలుగుతున్నాం. అట్లాగే ఇప్పుడు మారని దాన్ని చూడాలి మనం, దృష్టిలో మార్పండి. మారని పదార్థాన్ని లోపల పెట్టుకొని ఏం మార్చలా అన్నట్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రపంచం కూడా కళలాగానే అయిపోతుంది. అంటే కళ అని తెలుసుకుని కళను చూడటం అన్నమాట. ఇవన్నీ మారుతున్నాయి, మనం ఏం చేస్తున్నాం, మారకుండా ఉండేదాన్ని చూస్తున్నాం. మారకుండా ఉండేదాన్ని పట్టుకుని అక్కడ నిలబడి దీన్ని చూస్తూ ఉంటే ఇదంతా కళ లాంటిదే. ఎందుకని నాకేం కావట్లేదు, నేను మారటం లేదు. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు కలయందునవలే కదలుచుండగా, కదలకుండగా కాంసు సాక్షి. కదలకుండా ఉంటాడు సాక్షి, ఊరగా చూస్తూ ఉండటం, ఊరగా తెలుసుకుంటూ ఉండటం. మంచి అనకుండా చెడు అనకుండా, సుఖం అనకుండా దుఃఖం అనకుండా అట్లా ఊరగా తెలుసుకుంటూ ఉంటాం. మరి వాడికి ఏంటి పని అంటే ఏం పని లేదు, వాడి ఊరిగా స్వభావం తెలుసుకుంటూ ఉంటాం. స్వభావం కాబట్టి తెలుసుకుంటున్నాడు, కావాలని ప్రయత్నం చేసి తెలుసుకోవడం కూడా కాదు, అది స్వభావం. మరి ఏంటంటే ఊరికే ఉంటే లాభం ఏంటంటే అటు ఊరకుండటంలోనే సుఖం ఉంది కాబట్టి, ఊరకుండటంలోనే సుఖం ఉంది కాబట్టి జీవుడికి బాగా తెలుసు. అందుకనే నిద్రలోకి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కాసేపు ఇక్కడ విసుగు పుట్టంగానే ప్రపంచ వ్యవహారంలో నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. మరి ఆ ప్రకృతిలోనే ఉండదు. ఎందుకని అబ్బాయి సార్లే ఇది అని విసుగు వచ్చింది. విసుగు రంగానే అంతకంటే మంచిది ఏదైనా ఉంది, అవుంది అన్నింటినీ ఆపుకొని పడుకో, హాయిగా ఉంటుంది. అటువంటి పరిస్థితి అన్నమాట. మనం మారందాన్ని పట్టుకుని అప్పుడు ఈ ప్రపంచాన్ని చూడాలి. కలయందున్నవలే కదలకుండగా కాంసు సాక్షి. కలలో వలే ఇవన్నీ నడిచిపోతూ ఉంటే, ఇవన్నీ కదులుతుంటే కదలకుండగా కాంసు సాక్షి. సాక్షి కదులుతుంటే కదలటం లేదా అంటే మీరు గమనించడంలో ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే కదలటం లేదు, మారటం లేదు. కానీ మీరు ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది, కానీ పొద్దు నుంచి మారిపోయాను కదండి అంటే పొద్దు నుంచి కూడా మారలా, ఊరికి అనిపించింది, మారినట్టు అనిపించింది. నేను సుఖపడ్డాను, దుఃఖపడ్డాను, పొద్దున అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది అంత అనిపించింది. ఇప్పుడు ఒక్కసారి చూసామనుకోండి ఎట్లా ఉంటుంది. కళలో నుంచి మెలకు వచ్చినప్పుడు కళలో అనుభవించాను కదండి, అవన్నీ నిజం కదండి అనక్కర్లా. ఇప్పుడు ఏమన్నా కళ్ళ అవన్నీ కళ్ళలో ఇప్పుడు ఏం లేవు, నేను హాయిగా ఉన్నాను, నా స్వరూపం నేనున్నా. అట్లా అటువంటి మార్పు రావాలి. కలయందున్నవలే కదలుచుండగా కదలకుండగా కాంసు సాక్షి. చూడండి ఎంత విచిత్రం, అద్భుతాల్లో కల్లా అద్భుతం. ప్రపంచంలో 7 వింతలు 8 వింతలు అని చెప్తుంటారు. ఏంటి అన్ని వింతల్లోకి వింత ఏంటంటే మారేది మారంది దగ్గరలో ఉండి తికమక పెడుతున్నాయి. సుఖం, అత్యంత సుఖం, మార్పు లేని సుఖం, దుఃఖాలు రెండు దగ్గరలో ఉండి నేను దుఃఖపడుతున్నాను అనిపిస్తోంది. ఏం చేయాలి దీనికి అంటే చెయ్యాలి. ఏం చేయాలి? బయటికి కనపడటం కాదు, బయటికి కనపడే పని అయినా చేయలేము మనం. లోపలే దృష్టిలో మార్పు తెచ్చుకోవాలి. ఇలా చెప్పాను, వీడు మంచివాడు అనుకున్నాం, లేదా ఎవడో అనుకున్నాం, వీడి తర్వాత తెలిసింది దొంగని. దృష్టిలో మార్పు వచ్చింది, తెలుసుకోవడం వల్ల దృష్టిలో మార్పు వచ్చింది. లేదా వీడు చెడ్డవాడు అనుకున్నాం, తర్వాత చెప్పాడు కాదండి వీడు చాలా మంచివాడు, నేను అందరికి సహాయం చేస్తున్నాడు, మీకు కూడా కావాలంటే కనుక్కోండి ఎట్లా అనుకున్నాం. మనం కూడా ఒకసారి 2 సార్లు చూసాం, మనకు కూడా అర్థమైంది వీడు చాలా మంచివాడు అండి అనుకున్నాం. దృష్టిలో మార్పు వచ్చింది. అటువంటి దృష్టిలో మార్పు రావాలి. దృష్టిలో మార్పు ఎట్లా వస్తుంది? బయట ఏదో పని చేస్తే వచ్చేది కాదు, ఆలోచించి చూస్తే. మంచివాడా చెడ్డవాడా కొద్దిగా విచారణ చేసి చూసాం, వీడు మంచివాడు ఆయన చూద్దాం, పరీక్ష చేసి చూద్దాం, 2 రోజులు పాటు చూద్దాం,
ఏదో అవసరం కొద్ది బాబు కొంచెం పని చేసి పెడతావా అన్నాం. నాకు కుదరదండి నిలిపిన అనుకోండి, అబ్బో వీడితో మనకు పనికి రాదు. వాడు చేసి పెట్టాడు, చక్కగా వచ్చి మీకు చక్కగా సహాయం చేసి పెట్టాడు, వీడు చాలా మంచివాడండి అనుకుంటాం. దృష్టిలో మార్పు వస్తుంది. అటువంటి మార్పు రావాలి. ఇప్పుడు ఏం మార్పు రావాలి? ఎవరి గురించి చెప్తున్నాం ఇదంతా మర్చిపోకూడదు. ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు మారకుండా ఉంటాడు, వాడికి ఏం కాదండి అంటాం కాదు. నేనే నా యొక్క అసలు స్వరూపం మారటలేదు కాబట్టి నాకేం కాదు. కలయందున్నవలే కదలుచుండగా కదలకుండగా కాంసు సాక్షి అసంగోహం. అసంగోహం నేనే. అది చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అనుభవం అనుకోండి. కాసేపు అనుభవాలు చూసుకున్నాను మనసులో. అసలు ప్రపంచం అంటే ఏంటి అంటే మన మనసులో ఏది జరుగుతుందో అదే ప్రపంచం. నిజంగా ప్రపంచం బయట ఉందా లేదా అది ఒక ప్రశ్న వేసుకోవచ్చు. కానీ మనకు సంబంధించినంత వరకు మన మనసులో ఏది జ్వరపడుతుందో అదే మన ప్రపంచం. ఒకటి ఉన్నది అని తెలుసుకుంటే కదా మనకి దానివల్ల మంచి చెడు. ఎక్కడ జరుగుతుందంటే మనసులోనే. కోటి ఊహలు కోటి చింతలు అయిపోయింది. దాని గురించి ఊరికే చింతిస్తూ ఉండడం. అంటే ఇది అట్లా అయింది, అప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు అయింది అనుకుంటూ ఉంటాం. అదంతా నిజమైనట్టు అనిపిస్తుంది. 4 సార్లు అనుకుంటే నిజమైనట్టు అనిపిస్తుంది. కోటి చింతలు అట్లా ఎన్ని వచ్చినాయి మనకి. అయిపోయిన వాటి గురించి ఆలోచించుకుని అది ఆలోచించి మంచి వస్తుంది కదా, చెడు కూడా వస్తుంది. మంచి కూడా ఆలోచించుకుని ఆహా సుఖపడతాం, ఆ రోజు చాలా బాగా అయింది, మంచి పని చేసాం, ఆ రోజు అట్లా చేయడం వల్ల ఈ రోజు ఇట్లా హాయిగా ఉన్నాం, ఇట్లా కూడా అనుకుంటూ ఉంటారు. కోటి చింతలు కోటి ఊహలు కోటి ఇంద్రియ జ్ఞానములు. ఇంద్రియ జ్ఞానములు కళ్ళకి చెవులకి ముక్కులు కనిపించే ప్రతి క్షణం మారుతూనే ఉంటాయి. తలకాయ ఇటు తిప్పుతాం, కళ్ళు ఇటు తిప్పుతాం, ఏదో కనపడదు. ఇటు తిప్పుతా కూడా ఇది తిరుగుతుంది. ఈ పువ్వు మధ్య మధ్యలో పువ్వుల వాసన వస్తూ ఉంటుంది, ఏదో వేరే శబ్దాలు వస్తూ ఉంటాయి. చల్లగాలి తగ్గుతుంది. ఈగ వాళ్తే ఇంకో రకమైన అనుభవం వస్తుంది. ఈగను తోలుకుంటే ఇంకో రకమైన అనుభవం వస్తుంది. చెమట పడితే ఒక రకమైన అనుభవం వస్తుంది. ఇవన్నీ ఎన్ని రకాల అనుభవాలు వస్తున్నాయి మనకి. కోటి ఊహలు కోటి చింతలు కోటి ఇంద్రియ జ్ఞానములు నిరంతరంగా వస్తుందండి. నది దగ్గర కూర్చుంటే ఏ క్షణంలో నీరు పోతుందండి, ఏ క్షణంలో నిలుస్తుందండి అని లేదు. ప్రతి క్షణం పోతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లా ప్రవాహం జరుగుతుంది మనసులో. మనకు కావాలని ఎప్పుడన్నా పట్టుబట్టుకొచ్చి ఆపితే ఆగుతుంది, లేకపోతే ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. కోటి ఊహలు కోటి చింతలు కోటి ఇంద్రియ జ్ఞానములు చిత్తమందున అంటే మనసులో చల్లగి అణగుచు లేస్తూనే పడిపోతున్నాయి సముద్రంలో అలల్లాగా. చిత్తమందున చల్లగి అణగుచు శూన్యమగుటను చూచు సాక్షి. శూన్యమైపోతున్నాయిట. మీ అనుభవాలను ఏమైపోయినాయండి? శూన్యమైపోయినాయి. మీరు ఒక మహాచక్రవర్తి అనుకోండి, పెద్ద సైన్యం ఉంది. సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి వెళ్తున్నాడు చూస్తున్నాడు. అవతల వాడికి అంత శక్తులు ఉన్నాయన్నమాట. రావటం. అట్లా మీకు ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. ఏమైపోయినాయి అనుభవాలన్నీ? పోయినాయి. కావాలని కొన్ని జ్ఞాపకాలు కూడా చాలా వరకు మర్చిపోయి ఉంటాం మనం. ఏవో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, వాటిలోంచి బయటికి తీసుకుని ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు ఇట్లా జరిగింది, ఇది ప్రపంచం, ఆ రోజు ఈ రోజు ఇంత సమయం గడిచింది, ఇదంతా ప్రపంచం అని మనం ఊహించుకుంటాం. ప్రపంచం అంతా ఊహే. కోటి ఊహలు కోటి చింతలు కోటి ఇంద్రియ జ్ఞానములు చిత్తమందున్న చలగి అణగుచు అవే పోతున్నాయి. నేనేం చేయక్కర్లేదని చూడండి సమాధానం. ప్రపంచాన్ని ధ్వంసం చేసేద్దాం, నువ్వు చేయక్కర్లేదు, అవే పోతుంది. చిత్తమందున్న చలగి అణగుచు శూన్యమగుటను చూచు సాక్షి. శూన్యమైపోతుంది. ఇప్పుడు గంట సేపు నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏమైపోయినాయి అక్షరాలు, ఏమైపోయినాయి శబ్దాలు, భావాలు ఏమైపోయినాయి అంటే శూన్యంలో కలిసిపోయినాయి అంతే. లేదు నిజంగా మాట్లాడుతున్నాం, నా శబ్దం ఎంత దూరం వెళ్తుంది, వెళ్ళి ఎక్కడ దాకా వెళ్తుంది, 10 అడుగుల దూరంలో 20 అడుగుల దూరంలో వినపడుతుంది. తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? శూన్యంలో కలిసిపోతున్నాయి శబ్దాలన్నీ, నిశ్శబ్దంలో కలిసిపోతున్నాయి. అట్లా మనలో వచ్చిన భావాలు అనుభవాలు, నేను అనుకోవడం, ఏదో చేయదు సాధించిన కష్టాలు సుఖం అన్ని శూన్యమైపోతున్నాయి. చిత్తమందున చల్లగి అణగుచు
శూన్యమగుటను చూచు సాక్షి. కోటి బాధలు, మనం ఎక్కువగా చెప్పుకునే బాధలు సుఖాలు, అవి గుర్తుండే కొన్ని. ఆ రోజు నా బాధ వచ్చింది, ఈ రోజు సుఖం వచ్చింది. కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు. వికారాలంటే మార్పులు, చిన్న చిన్న, ఏదో ఒక భయం వేసింది, జాలేసింది, ఆశ్చర్యం వేసింది, ఇటువంటి చిన్న చిన్న వికారాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ప్రతి క్షణం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఊరక చూడు అంటాం అక్కడ, ఏ వికారం లేకుండా ఊరక చూస్తూ ఉండే స్థితులు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎక్కువగా అదో ఏదో 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 వస్తూ ఉంటుంది. కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు. ఇది మన జీవితం. బాధలు, సుఖాలు, వికారాలు, వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం, అయ్యో అయ్యో అంటాం, ఇట్లా రాకుండా ఉంటే బాగుండేది, ముందన రాకుండా ఉండాలి, ఇట్లా అనుకుంటా ఉంటాం. ఇది ప్రపంచం, మన జీవితం. కానీ ఏమవుతున్నాయి ఇవన్నీ? కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. చూడండి, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. 20 అక్షరాల మహామంత్రం. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. అయిపోయి దీన్ని గుర్తిస్తే ఏముందో, ఇంకేం లేదు, ఇంకంతే, అయిపోయింది, ఇంకేం చేయక్కర్లేదు. ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. మన అనుభవంలోనే ఉంది. మళ్ళీ శాస్త్రంలో కూడా ఉంది. శాస్త్రంలో చెప్పారు కదా, నమ్మాలి కదా అని కూడా లేదు. మన అనుభవంలోనే ఉంది. ఏముంది అనుభవంలో? కోటి బాధలు కోటి సుఖములు. గుర్తెచ్చుకోండి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయి. కోటి కోటి వికారములు. ఎన్ని వచ్చినా లేదా? చాలా వరకు మర్చిపోయి ఉంటాం, వచ్చి ఉంటాయి. కోటి, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఇక ముందు నాకేమైనా కష్టం వస్తుందేమో అన్నారు అనుకోండి, అది పోతుంది. పెద్ద రోగం వస్తుందండి, అది పోతుంది. అబ్బాయి పోయేది కాదండి, ఇది డాక్టర్ చెప్పాడు 3వ స్టేజ్లో ఉంది క్యాన్సర్ అన్నారు అనుకోండి, ఇది పోయేది కాదు, అయినా పోతుంది అంటాం. ఎట్లా? శరీరమే పోతుంది, ఇంకేముంటుంది అప్పుడు? శరీరం పోతే బాధ పోయినట్టే కదండి. అన్నీ పోతాయి, ఏది నిలబడదు. ఇది ధర్మం, ప్రకృతి యొక్క ధర్మం, రూల్, ఈశ్వరుని యొక్క నియమితి. ఏది నిలబడదు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నిలబడేది ఒక్కటి ఏంటంటే నువ్వే, నేనే. మారకుండా తెలుసుకునే శరీరం. ఇది గుర్తుపెట్టుకుని ఏం చేయాలి? అబ్బాయి ఏం లేదు, ఏం కాదు, నాకేం కాదు, నాకు ఏది వచ్చినా నాకేం కాదు, రాని వచ్చేది రాని పోయేది పోని. ఆపరాదా? వచ్చేదాన్ని పోయేదాన్ని ఆపాల్సిన అవసరము లేదు. ఒకవాడు ఆపుదామని పరిశ్రమ చేస్తే అది కుదిరేది కాదు. ప్రపంచం దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. మరి నీకెట్లాగంటే నువ్వు వేరు చేసుకోవడం తేలిక మార్గం. వేరు చేసుకుని నేను మారటం లేదు అని తెలుసుకోవడం అంతే. కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఒకరు చెప్పారని నమ్మక్కర్లేదు. మీ జీవితాన్ని మీరు పరిశీలించుకుంటే ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఒక క్షణం ఇప్పుడు ఆగి చూస్తున్నాం మనం. ఆగి చూడు, నీలో ఏ మార్పు లేదు. ఆగటం కుదరట్లేదంటే సరే నిద్రపోయి చూడు, మంచి నిద్ర పట్టింది. ఏముంది అక్కడ? ఏమి మారని స్వరూపం ఉంది నిద్రలో, గాఢ నిద్రలో. చేతనైతే ఇప్పుడే ఆగి చూడు, ఒక క్షణం. ఎవరికైనా అవుతుంది, ఒక క్షణం అంటే ఎవరికైనా అవుతుంది. ఆగి చూడు. అది ఏమి మారక ఎరుగు సాక్షి. పొద్దున చాలా అవస్థపడ్డారండి, గంట సేపు ఒబ్బొబ్బ చాలా కష్టపడ్డాను ఏదో చెప్పుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఏదేంటే కష్టం అంటే వచ్చింది పోయింది. మరి నీకేమైంది? నాకు ఆగి చూడు, ఏం కదా. ఆ క్షణంలో ఏదో అయినట్టు, నాకు బాధ కలిగినట్టు, నాకేదో అయిపోయినట్లు మీకు అనిపించినా కాసేపుల తర్వాత అనంతరమైపోతుంది.
ఆ కాసేపు కూడా నాకు దుఃఖం రాకూడదు అనుకుంటే ఉపాయం ఉంది. ఏంటి ఉపాయం? అప్పటికప్పుడే చూసుకోవచ్చు నేనెవరు, మారని స్వరూపమా, మారిపోయే స్వరూపమా? మారని స్వరూపం. మారని స్వరూపం మారుతుంది కదా, మారుతూ ఉన్నా సరే నేను మారటం లేదు. ఇది సాక్షి అంటే. అది మారుతోంది కానీ నేను మారటం లేదు అని గుర్తించారనుకోండి, ఒక్క క్షణం కూడా బాధపడక్కర్లా. బాధ అనేటువంటిది ఒక పదార్థం, వస్తోంది పోతోంది. సుఖం అనేటువంటిది ఒక పదార్థం, వస్తోంది పోతోంది. అదే క్షణంలో నేనేం చేస్తున్నాను? ఊరగా చూస్తున్నాను. అది సాక్షి. మరి సాక్షిగా ఉంటే నీకేంటి లాభం? అందులోనే అసలైన హాయి ఉంది. గాఢ నిద్రలో హాయి లేదు. ఊరకుంటే అట్లా ఊరకుండటం, హాయిగా ఉండటం, అది సాక్షి. అది ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడూ ఉంటుంది. అది ఎవరంటే నేనే. ఒక సాక్షి ఉంటుందండి, ఆ సాక్షికి ఏమి అంటదండి అనుకోవటం కాదు. నేనే సాక్షిని, నాకేమీ అంటడం లేదు. తర్వాత ఎట్లా ఉంటుంది? దృష్టిలో మార్పు అంటే ఈ దృష్టితో మార్పు వస్తే ఎట్లా ఉంటుంది? తర్వాత అంతా మీకు ఈ ప్రపంచం ఏకఛత్రాధిపత్యంగా ఎడుకోవచ్చు మీరు. అంటే ప్రపంచంలో దాని ఇష్టం జరుగుతూ ఉంటుంది కానీ మీకు ఏమీ కాదు. దాన్నే ఈ శ్లోకం చెప్పారండి. నువ్వు పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం మొదలై అనేటటువంటి పంచభూతములు నీవు కావు. ఎవరు నువ్వు అంటే ఏషాం సాక్షిణము ఆత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. ముక్తి ఎట్లా వస్తుందని జనకమహారాజు అడిగిన దానికి మొట్టమొదటి శ్లోకం ఒక్క శ్లోకంలో చెప్పేశారండి. ముక్తి ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా? ఈ వీటికి అంటే ప్రకృతికి మారిపోయేటటువంటి వాడికి సాక్షిణం ఆత్మానం, సాక్షి అయిన ఆత్మను అంటే నిన్ను, సాక్షి అయినటువంటి నిన్నును తెలుసుకో. విద్ధి అంటే తెలుసుకో. మోక్షం ఎట్లా వస్తుంటే తెలుసుకో. ఇది జ్ఞాన పద్ధతి అంటే ఇదండి. జ్ఞాన మార్గంలో జ్ఞానాదేవత కైవల్యం అంటారు. జ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది. నువ్వేం చేయక్కర్లా. ఏదో చేసి మోక్షం పొందడం కాదు, లేదా ఏదో భగవంతుని ప్రార్థించి ఆయన వచ్చి మనకు మోక్షం ఇస్తాడు అనడం కూడా కాదు. తెలుసుకుంటే మోక్షం. ఏమని తెలుసుకుంటే? మారేది మారంది రెండు కలిసినట్టు కనపడుతున్నాయి. వేరు చేసి చూస్తే మారందిగానే ఉంటుంది. మారిపోయేవి మారని దాన్ని ఏమీ చెయ్యలేవు. మారని దానికి ఏం కాదు. ఎంత మార్పులు ఇక్కడ వచ్చినా అది ఏం కావట్లేదు. ఈ రహస్యం గట్టిగా తెలుసుకుంటే సినిమా చూసినట్టు. ఇది సినిమాయే. చిన్నప్పుడు మొట్టమొదటిసారి సినిమాకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి అయ్యో ఇది నిజంగా ఏదో జరుగుతుందని అనిపించవచ్చు. కొంత అలవాటైన తర్వాత ఏమనుకుంటారు? అబ్బాయి అయితే తెర మీద బొమ్మలు మాత్రమే వస్తున్నాయి అని వాళ్ళు గుర్తించగలుగుతారు. అట్లాగే ఇప్పుడు ఈ ప్రపంచం ఏదో ఉంది, నాకేదో అయిపోతుంది కాదు. ప్రపంచం ఉన్నమాట నిజమే. రకరకాల అనుభవాలు ఉన్నాయి, నిజమే. సుఖాలు దుఃఖాలు ఎటువంటి అనుభవాలు వస్తున్నట్టుంటాయి, నిజమే. కానీ నీకేం కాదు, అది నాకు అనకూడదు. ఇది దృష్టిలో మార్పు. ఆ దృష్టితో చూస్తుంటే ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది? విలాసంగా, లీలలాగా, అటు ఊరికే ఆడుకుంటున్నట్టుగా, క్రీడా మాత్రంగా. అది ఏకఛత్రాధిపత్యంగా అంటే క్రీడా మాత్రంగా ఊరికి చూస్తూ ఉంటుంది. ఏషాం సాక్షిణం, ఈ మారిపోయేటువంటి వాడికి సాక్షి అంటే తాను మారకుండా గుర్తించేవాడు. ఆత్మను చిద్రూపం. గట్టిగా ఇప్పుడు ఆలోచిస్తే అది అన్నిటికీ అర్థాలు ఒకటే వస్తాయి. చిద్రూపం, చైతన్యం, తెలుసుకునే శక్తి, చిద్రూపం. విద్ధి, దాన్ని తెలుసుకో. దేనికోసం? ముక్తి కోసం. ముక్తి అంటే ఏదో వేరే వేరే అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. నేను ప్రస్తుతం మనకు చక్కగా సరిపోయే అర్థం ఏంటంటే దాని నుంచి వేరుపడటం, అంటే సుఖ దుఃఖాల నుంచి వేరుపడటం. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆనందంలో, అతీతమైన ఆనందం ఉంటుందంటే ఉంటుంది. గాఢ నిద్రలో వలె, గాఢ నిద్రలో ప్రపంచానికి అతీతమైనటువంటి ఆనందం. మెలకువలో ప్రపంచంతో లంకె తగిలింది. ప్రపంచంతో సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు. ఇప్పుడు సుఖపడుతున్నాం, ఇందాక నుంచి కాస్త చల్లగా ఉంది, ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎండ వచ్చినట్టుంది, వేడిగా ఉంది అన్నాం అనుకోండి. ఇందాక ఉన్న సుఖము, ఇప్పుడు వచ్చిన దుఃఖము ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఉంది. సాక్షి ఎప్పుడు ఒకటే, ఊరుకు చూస్తున్నాడు. ఇందాక చల్లగా ఉంది, ఉంది. ఇప్పుడు వేడిగా ఉంది. నీకేమైంది, నాకేం కదా. అట్లా ఉంటుంది సాక్షి. ఏషాం సాక్షిణం ఆత్మానం.
చిద్రూపం. చిద్రూపము సాక్షి రెండు మాటలు చెప్పారు, దాదాపు కూడా అర్థం వస్తాయి. తెలుసుకుంటూ ఉండడం, సాక్షి అంటే మారకుండా తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి స్వరూపాన్ని నీవు గుర్తించు, విద్ధి, తెలుసుకో. తెలుసుకో అంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఏదేనో తెలుసుకుని రావడం కాదు. ఫలానా అడవిలోకి పోతే అక్కడ మీకు సంజీవని మూలిక దొరుకుతుందండి. అది కనుక సంపాదించారో ఇక్కడ చూసుకో, మీకు మరణం లేదు. అట్లా కాదు, ఇక్కడ మీ దగ్గరే ఉంది ఆ సంజీవిని అనండి, చిద్రూపం, సాక్షి అంతా మీ దగ్గరే ఉంది. ఎందుకని ఏం చేయాలి? తెలుసుకో, అంతే. తెలుసుకోవడం ఇక్కడ. అది తెలుసుకోవడం ఉన్నదాన్ని ఇందాక ఏం మాటలు చెప్పుకున్నాం, దృష్టిలో మార్పు. ఇది ఫలానా ఇట్లా ఉంటుంది, నా స్వరూపం ఇట్లా ఉంటుంది, అట్లా ఊరికి తెలుసుకోవడం. ఆ దృష్టిలో మార్పు రావాలి నీకు అని ఎవరు? అష్టావకులు వారు జనక మహారాజు చెప్పారు. జనక మహారాజు చెప్పారంటే మనకేంటి, వాళ్ళు చెప్పుకుంటారు, మనకేంటండి? అట్లా కాదు, మనకి చెప్పాడు అనుకోవాలి. మనకి చెప్పాడు. ఎందుకని? ఈ సిద్ధరూపం, సాక్షి, ఆత్మ అనేది జనక మహారాజుకు మాత్రమే ఉండదు, మనందరికీ సరిపోతుంది. మనందరికీ సరిపోతుంది కాబట్టే ఒక గ్రంథ రూపంలో పెట్టి మనందరికీ బయటకు వచ్చేటట్టుగా దాన్ని బయటకు వస్తే తెచ్చారు. జనక మహారాజు మాత్రమే ఉంటే బయటికి రాదు. అది ఒకరికి చెప్పుకున్నారు, రహస్యంగా చెప్పుకున్నారు. మనకు కూడా సరిపోతుంది, మన స్వరూపం కూడా అటువంటిది. ఆ తర్వాత ఇంకేం చేయాలి అంటే, ఊడకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా అలా ఊరుకుంటాం. చెలువుగ పువ్వులు చీరుట కంటెన్, నలువుగ కంగవ మూయుట కంటెన్ అని అంటాడు. పువ్వు కోయడం కంటే అట్లా కన్నురెప్పలు మూయడం కంటే కూడా తేలిక ఇది అన్నాడు. ఎందుకంటే పువ్వు కోయడంలో, రెప్పలు మూయడంలో కూడా కాస్తో కూస్తో పని ఉంటుంది. నువ్వు తెలుసుకోవడం ఏం పని ఉంది? నువ్వే అంటే తెలుసుకోవడమే. దృష్టిలో మార్పు అంత తేలిక అని తెలుసుకున్న తర్వాత అన్నాడు. తెలుసుకున్న తర్వాత ముందు చాలా కష్టం, చాలా కష్టం అని కూడా అనిపించవచ్చు. మనం ఏం పట్టుకుందాం ఇప్పుడు? అయిపోయిందండి తెలుగు, అంటే ఏముంది, ఇంకేం లేదు అనుకున్నాం. కాసేపైనా అనుకోండి, ఏం లేదు అక్కడ. నీ స్వరూపానికి ఏది అంటట్లేదు. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం లేదు, ఊరుకుంటాడు. చిదాకాశమున కన్నా వెరుగయే ముందన్నా, ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. హాయిగా ఉండడం, తెలుసుకోవడం, హాయిగా ఉండడం. అందుకని ఈ అష్టావకుడు అక్కడక్కడ సుఖంజర, సుఖీభవ ఇట్లాంటి మాటలు వాడుతుంటారు. అక్కడక్కడ 10 సార్లు వచ్చి ఉంటుంది పుస్తకం మొత్తం. సుఖంజర, సుఖీభవ. చిదానందరూప శివోహం శివోహం. ఓం తత్సత్.